నేషనల్ పోలీస్ అకాడమీ కానీ అపోలో కానీ బట్టలు ఎప్పి కొట్టడం అనేది మాకు ట్రైనింగ్ ఇస్తారు అని ఒక పోలీస్ అన్నారు. అంటే ఎన్పిఓలో కానీ పోలీస్ అకాడమీలో కానీ కొట్టడాలు నేర్పుతారంటే ఇక్కడ అది బార్బేరీ. అది ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ అండి. అది ఎక్కువగా మీరు కన్వెన్షన్ మీరు ఎవరి కాలు పట్టుకోవద్దు అనేది సస్పెండ్. ఇప్పుడున్న బ్యాచ్ బయటకు వస్తుంది. ఆ బ్యాచ్కి ఎలాంటి ఎథిక్స్ యాటిట్యూడ్ నేర్పారు? ఎఫ్ఎస్ఎల్లో ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు? కోవిడ్ అది మూలం వల్ల 74 కొంచెం లేట్గా వస్తున్నారు. సిస్టమ్స్ ఆర్ ఇన్ ప్లేస్ అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సంబడీ ఈస్ దేర్ ఆర్ నాట్, దేర్ ఆర్ స్ట్రక్చర్డ్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ అండ్ దెన్ సిలబస్, ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రక్చర్డ్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ నేషనల్ పోలీస్ అకాడమీలో యంగ్ ఐపీఎస్ ఆఫీసర్కి ట్రైనింగ్ ఇస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ శారదా అవధాని గారు. ఆమె దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా దేశవ్యాప్తంగా మరికొద్ది నెలల్లో వివిధ పోస్టులకు వెళ్తున్నారు. అసలు ఈ ఐపీఎస్ ఆఫీసర్కి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంటారు? ఐపీఎస్లతో పాటు మిగతా ఆఫీసర్లకు ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది? ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఫీల్డ్ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా ఇండోర్ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది? ఇటువంటి విషయాలు మేడం నాటి తెలుసుకుందాం. ఐపీఎస్ ట్రైనింగ్ ఇవ్వడం అన్నది ఆషామాషి వ్యవహారం కాదు. మేడం గతంలో ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్గా పనిచేసి రావడంతో ఫోరెన్సిక్స్ ల్యాబ్లో ఎలాంటి కేసులు ఉంటాయి, ఆ కేసులు కేస్ స్టడీస్ ఏ విధంగా ఉంటాయి, దాంట్లో ఎలాంటి శిక్షణ ఉంటుంది, ఇమీడియట్గా దాన్ని ఏ విధంగా పరిశోధన చేయొచ్చు అనే విషయంపై మేడం నేషనల్ పోలీస్ అకాడమీలో యంగ్ ఐపీఎస్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తుంటారు. అటువంటి మేడంని ఈరోజు మనం ఆ ఐపీఎస్కి ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది, కేస్ స్టడీస్ని వాళ్ళు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, ఇప్పుడు రాబోయే కాలంలో సైబర్ క్రైమ్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి సైబర్ క్రైమ్ సంబంధించిన ట్రైనింగ్ ఏమి ఉంటుందా, దాంతోపాటు ప్రజలకి పోలీసుకి మధ్యన మరింత గ్యాప్ పెరగకుండా మరింత అనుబంధం పెరగాలంటే ఎలాంటివి ఏ విధంగా జరుగుతుంటుంది, అసలు నేషనల్ పోలీస్ అకాడమీలో ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారనే విషయాన్ని మేడం మీరు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్కారం అండి. శారదా అవధాని గారు, రిటైర్డ్ ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్. మీరు పనిచేస్తున్న టైంలో చాలా సెన్సేషనల్ కేసులన్నీ కూడా ఇక్కడ మీరు పరిశోధన చేశారు. ఆ ఎక్స్పీరియన్స్తోనే మీకు నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా పోస్ట్ వచ్చినట్లు.
మరి కొద్ది రోజుల్లో మీరు రిటైర్ కూడా కాకపోతుంటారు. అవునండి. ఓకే, అంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్లో డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి ఉంటారంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు. మీరు ఫోరెన్సిక్స్ ల్యాబ్ సంబంధించిన మీరు అవునండి. అంటే ఒక కేసులో బ్రేక్ త్రూ రావాలంటే ఖచ్చితంగా FSL రిపోర్ట్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అవునండి, ఖచ్చితంగా. సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంట్. అవునండి. అటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలి, దాన్ని ఏ విధంగా బ్రేక్ త్రూ తీసుకురావాలనే విషయంలో ఇప్పుడున్న యంగ్ IPS ఆఫీసర్స్ అందరికీ మీరు ట్రైనింగ్ ఇస్తుంటారు. అవునండి. వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఇస్తుంటారు? అంటే కేవలం FSLలో ఒకటే కాకుండా కేస్ స్టడీస్లో వాళ్ళ ఇండివిజువల్ క్యాపబిలిటీ ఏ విధంగా చూపించాలి, కేవలం మనం సైన్స్ సంబంధించిందే కాకుండా మిగతా విషయాల్లో వాళ్ళ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా మీరు ట్రైనింగ్ ఇస్తుంటారు? ఆ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళ స్కిల్స్ ఏ విధంగా డెవలప్ అవుతాయి? మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఆఫీసర్ అందరూ బయటకు వెళ్ళాక వాళ్ళు ఎంత అచీవ్మెంట్ రావాలి, వాళ్ళు ఆ క్యాపబిలిటీ ఏ విధంగా మీరు వాళ్ళకి బిల్డప్ చేస్తారు విషయాన్ని చెప్పండి. ఖచ్చితంగా అండి. అంటే మామూలుగా పెడగాగి అంటారు, మనం చెప్పే మెథడ్ కానీ ప్రాక్టీసెస్ కానీ పెడగాగి అని అంటారు. ఈ పెడగాగిలో కూడా పెద్దవాళ్ళకి చెప్పేటువంటి అడల్ట్ లెర్నింగ్ అంటాం కదా, ఆ అడల్ట్ లెర్నింగ్ కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళ అటెన్షన్ స్పాన్ కానీ వాళ్ళ అవగాహన చేసుకునేటువంటి టైం కానీ అంత ఎక్కువ టైం ఉండదు. ఒక 20 minutes మినహాయించి మీరు చెప్పబోయారనుకోండి, వాళ్ళకి అట్లా పైనుంచి వెళ్ళిపోతుంది, వాళ్ళకి అవగాహన కాదు. అంటే జనరల్గా NPOకి వచ్చిన అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ వస్తుంటారు దేశవ్యాప్తంగా. అందరూ కూడా మ్యాక్సిమం బీటెక్, ఎంటెక్, సైన్స్ రిలేటెడ్ ఇంట్లో పండిపోయి ఉంటారు. కొంతమంది డాక్టరేట్ చేసిన వస్తుంటారు, మ్యాజిస్ట్రేట్స్ వస్తుంటారు. ఇటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చాక వీళ్ళు మీరు చెప్పిన సబ్జెక్ట్ ఆల్రెడీ వాళ్ళకి ఇంటర్మీడియట్ స్టార్ట్ అయి ఉంటుంది. కొంత ఇంటర్మీడియట్ BSc దీంట్లో జెనెటిక్స్ కానీ ఇవన్నీ ఇట్లా వస్తుంటాయి, ఎదురవుతుంటాయి. ఇప్పుడు మాకు చెప్పడం ఏంటా అనుకుంటారా? లేదు, ఇంట్రెస్ట్గా ఖచ్చితంగా మేడం చెప్పేది వినాలి అన్నది ఉంటుంది. ఎందుకంటే జనరల్గా NPAలో ఎంత పెద్ద స్టూడెంట్ అయినా అక్కడికి వచ్చాక కానిస్టేబుల్ చెప్పిందైనా ఒబే చేయాల్సిందే. అవునండి, అది మ్యాండేటరీ. ఇది ఆ విధంగా మీరు అన్నారు 20 minutesలోనే వాళ్ళకి అంత సూక్ష్మంగా చెప్పాల్సి వస్తుంది. అది చెప్పేటప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంటుందండి? అంటే ఒకటండి, ఇప్పుడు వాళ్ళకి అవుట్డోర్ కాంపనెంట్ కూడా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. ఆ కాంపనెంట్ అయిపోతూనే మనకి ఇండోర్ కాంపనెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇండోర్ అంటే విత్ ఇన్ క్లాస్ రూమ్స్. అయితే ఇప్పుడు అడల్ట్ లెర్నింగ్ నేను ఇందాక చెప్పినట్టుగానే 20 నిమిషాలు మినహాయించి వాళ్ళకి చెప్పబోతే వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే బాడీ అంతగా సహకరించదు. మంచి బ్రేక్ఫాస్ట్ అది ఉంటుంది, వాళ్ళు పౌష్టికాహారం ఇస్తారు కాబట్టి. సో వాళ్ళకి ఏమిటంటే క్లాస్ రూమ్లో కొంచెం మంచి ఏసీలు అవి ఉంటుంది కాబట్టి నిద్ర అనేది వచ్చేస్తుంది. అయితే మనకు ఈ టీచింగ్ మెథడాలజీస్లో మేము కూడా అక్కడికి వెళ్ళినప్పుడు చాలా రకాల ట్రైనింగ్ అది అండర్గో అయ్యి వెళ్తామండి. మామూలుగా ఈ SI కానిస్టేబుల్స్కి చెప్పే విధానం కంటే వీళ్ళకి వేరేగా విధానం ఉంటుంది. సో దాన్ని ఏ రకంగా మనం వాళ్ళకి ట్యాకిల్ చేయాలన్నది ఒక తర్ఫీదు ఉంటుంది మాకు. ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్, TOT ప్రోగ్రామ్స్ అని చెప్పేసి మరి చెన్నారెడ్డిలో కానీ నేషనల్ పోలీస్ అకాడమీలో కానీ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టి వాళ్ళకి ఎలా ట్యాకిల్ చేయాలి, వీళ్ళ అటెన్షన్ స్పాన్ మనం ఎలా ఎన్హాన్స్ చేయాలి, వాళ్ళని ఎలా మనం స్పెల్ బౌండ్ చేయాలి అనేటువంటి ఈ టెక్నిక్స్, టీచింగ్ మెథడాలజీస్ మీద కూడా అవగాహన మనకు ఇస్తారు. కాబట్టి మనం డిఫరెంట్ మెథడాలజీస్, టీచింగ్ మెథడాలజీస్ అంటాం కదా, మీరు అన్నట్టుగా ఇందాక కేస్ స్టడీ మెథడ్ కానీ, సిమ్యులేషన్స్ కానీ, లేదా స్కిల్ మాడ్యూల్స్ అని అట్లా రకరకాల మాడ్యూల్స్ డిజైన్ చేసి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కానీ, డెమాన్స్ట్రేషన్స్ కానీ, అంటే థియరీ కాంపనెంట్ తక్కువగా పెట్టి డిస్కషన్స్, సెమినార్స్, డిబేట్స్, ఒక ఇష్యూ ఇచ్చి దాని మీద మీ రియాక్షన్ ఎలా ఉంది, ఇటువంటి మెథడాలజీస్ మనం చెప్పడం వల్ల, లేదా ప్రీ రీడ్ ఒక కేసు, ఒక సంక్లిష్టంగా ఉన్నటువంటి ఒక సమస్యను వాళ్ళకి ముందే ఇచ్చి మీ అవగాహన దీని మీద ఎలా ఉంది, మీరు ఆ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు ఏ రకంగా మీరు రియాక్ట్ అవుతారు అన్నది మీరు ఆలోచించుకుని మీరు ప్రజెంట్ చేయండి. ఒక మనిషి మాట్లాడుతుంటే నిద్రపోయే అవకాశం లేదు. అందుకని అటువంటి మెథడాలజీస్ ఆండ్రగాగి అంటారు దాన్ని, అడల్ట్ లెర్నింగ్, అందులో భాగంగా మనం ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి, ఎందుకంటే ప్రతివాడు మాట్లాడాలి అనేటువంటి ఉత్సాహం ఉంటుంది వాళ్ళకి, కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు నిద్రపోరు అనేటువంటిది. ఇంకా ఏం చెప్తామంటే ఇంకో గ్రూప్ని అతను చెప్పిన దాంట్లో ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయి మీరు మళ్ళీ ప్రజెంట్ చేయాలి, డీబ్రీఫింగ్. సో ఈ రకమైన ఒక వాతావరణం క్రియేట్ చేయటం వల్ల వాళ్ళకి ఆ స్పాన్ పెరిగి ఇంట్రెస్ట్ పుడుతుంది దాంట్లో. జనరల్గా మీరు అవుట్డోర్
అవగానే హెవీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కొంచెం రిలాక్స్గా అవ్వాలని చూస్తుంటారు. ఎందుకంటే మార్నింగ్ ఎక్సర్సైజ్లు ఉంటాయి, జిమ్స్ ఉంటాయి, అవన్నీ అయిన తర్వాత. ఎఫ్ఎస్ఎల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. మీరు అదే సైబర్ క్రైమో లేదా ఇంకోటి అనుకోండి, కొంచెం థియరిటికల్గా వినొచ్చు, రిలాక్స్గా ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. కానీ ఎఫ్ఎస్ఎల్లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అనేది ఒక డైరెక్టర్గా చెప్తున్నప్పుడు ప్రతి కేస్ స్టడీ కూడా ఇంట్రెస్ట్ కనిపిస్తుంటుంది. అవునండి. అంత ఇంట్రెస్ట్ సబ్జెక్ట్కి బాడీ సహకరిస్తుంది, ఎందుకంటే రిలాక్స్ అవ్వాలనుకుంటారు కదండి. అంటే ఇప్పుడు ఎట్లా చేస్తూ ఉంటారండి, ఒక ప్రీ రీడ్ అని చెప్పాను కదా, ముందే ఒక మెటీరియల్ ఇచ్చి ఇది ఆ నిజ జీవితంలో ఇలా అయిందని మనం చెప్పముందే, ఇది ఒక సందర్భం, ఒక సిచ్యుయేషన్, నిన్ను ఊహించుకో ఒక ఐఓగా, నువ్వే అయితే ఆ సందర్భంలో ఆ పరిస్థితిలో ఎటువంటి రియాక్షన్ నీది ఉండేది అనేటువంటిది. అతని రియాక్షన్ వేరేగా ఉండొచ్చు, ముందే ఇచ్చేస్తాను. కేస్లెట్స్ అంటాం వాటిని. నిజ జీవితానికి దగ్గరగా ఉన్న ఆల్రెడీ కన్విక్షన్ అయినవి అలాంటి కొన్ని మనం తీసుకుని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కొంత థియరీ ఇన్పుట్ ఇవ్వకుండా, అంటే కొంతమందికి ఫోరెన్సిక్ సైన్స్ అన్నది తెలియకపోవచ్చు, ఎందుకంటే మనకి యూపీఎస్సీలో తీసుకునే సబ్జెక్ట్స్లో ఫోరెన్సిక్ సైన్స్ అన్నది నాకు తెలిసినంత వరకు అది ఒక మెయిన్ సబ్జెక్ట్గా లేదు. కాబట్టి ఏదో ఈ సిఎస్ఐ అవి టీవీల్లో చూసి వాళ్ళ అవగాహన తప్పించి నిజ జీవితంలో ఏమవుతుంది, ఎంత కఠినంగా ఉంటుంది, ఎట్లా వాళ్ళది డిఫికల్టీస్ అన్నది వీళ్ళకి ఫీల్డ్ లెవెల్లో తెలియదు. అందుకని వాళ్ళు ఖచ్చితంగా వినవలసే వస్తుంది. కొంత విని మనం ఎక్కువ పెట్టకుండా ఒక 40 minutes పీరియడ్ ఉందనుకోండి, మరి 40 minutes థియరీనే చెప్తే ఎవరికి రుచించదు. సో ఆ 40 minutesలో 20 minutes ఆ ప్రీ రీడ్ గురించి డిస్కషన్ చేసి వాళ్ళని గ్రూప్ సిండికేట్స్గా ప్రజెంట్ చేసి, ఒకళ్ళు ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్స్ వినమని, దాంట్లో మీకు ఇంకా డిఫరెంట్గా ఏం తోచింది అని చెప్పి వీ ట్రై టు ఇన్వాల్వ్ ఆల్ ది గ్రూప్స్. అంటే మీరు ఆ విధంగా చేసింది ఒక లెసన్ గుర్తు చెప్పుకోవాలి. అంటే మనకి కేస్ స్టడీ గురించి చెప్పాలి. అవునండి. దాంట్లో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నార్కటిక్సే ఉందనుకోండి, ఒక పాఠం చెప్పాలి నార్కటిక్స్లో. మేము చేసినటువంటి ఒక నార్కటిక్ కేసు కానీ, లేదా హైదరాబాద్లోనే రీసెంట్గా అయిన కేసు కానీ, ఇట్లా ఈ విధంగా అయింది కాబట్టి మీరు ఎట్లా, వాట్ విల్ బి యువర్ అప్రోచ్ అన్నది మనం చెప్పి ఆ కేస్ స్టడీని కొంచెం మారుస్తాం. ఎగ్జాక్ట్గా అంటే మన దగ్గర. అవునండి. నేను ఎక్కువగా ఈ పాలెం కేసే చెప్తూ ఉంటాను. దానికి ఎందుకు చెప్తానంటే, పాలెం కేసు అయింది కదా మనది, దాంట్లో రీకన్స్ట్రక్షన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ చెప్పాలి. రీకన్స్ట్రక్షన్ అనేటువంటి మాట చెప్పాలనుకోండి, ఆ కాన్సెప్ట్ చెప్పాలి. మనకి 3 R's అంటే క్రైమ్ సీన్ మేనేజ్మెంట్లో 3 R's పాపులర్. ఒకటి రికార్డింగ్, ఒకటి రీకన్స్ట్రక్షన్, తర్వాత ఇట్లా 3 ఉంటాయి అనుకోండి. ఐడెంటిఫైయింగ్ కూడా ఉంటుంది అందులో. సో ఇట్లా 3 R's. రీకన్స్ట్రక్షన్ అనేది పూర్ ఆర్, అన్నిటికంటే మనకి చాలా తక్కువ అవగాహన ఉన్నటువంటి ఆర్ అన్నమాట. అది రికగ్నైజింగ్, రికార్డింగ్, రీకన్స్ట్రక్షన్, ఈ 3. రికగ్నైజింగ్ లేదా ఐడెంటిఫికేషన్. సో దాంట్లో మిగతా 2 R's మనం స్ట్రాంగ్గా ఉన్నాం, కానీ రీకన్స్ట్రక్షన్ అనేది ఎందుకు వీక్గా ఉన్నాం అన్నదానికి ఈ కేసు మనం చెప్తాం అనమాట. ఈ కేసులో ఇట్లా ఒక ఇన్సిడెంట్ అయింది, మీరు ఐఓ అయితే మీకు ఏది ప్రయారిటీ, వాట్ విల్ బి యువర్ ప్రయారిటీ యాజ్ ఎన్ ఐఓ, వెదర్ యూ జంప్ టు కన్క్లూషన్ ఆర్ వెదర్ యూ ట్రై టు ఐడెంటిఫై పీపుల్ ఆర్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దట్ యాక్సిడెంట్, వాట్ విల్ బి యువర్ రియాక్షన్, వాట్ విల్ బి యువర్ ప్రయారిటీ, ఆర్ యూ వుడ్ లైక్ టు ఎక్స్ట్రికేట్ ద బాడీస్, అందులోంచి ఇరుక్కుపోయి ఉన్నాయి ఆ బాడీస్ బయటికి తీయడమా, ఏది మీకు ప్రయారిటీ ఇస్తారు, లేదా ఇన్వెస్టిగేషన్ కనుక్కుని ఎవరు చేశారు కారణం అని, హూ ఈజ్ ద కల్ప్రిట్, అది మీకు ప్రయారిటీ అవుతుంది. ఇట్లా వీ ట్రై టు త్రో అవుట్ క్వశ్చన్స్. సో దాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తారు అనేది మనం రియాక్షన్ చూస్తాం. సో నిజ జీవితం డీబ్రీఫింగ్లో మేము చెప్తాం, నిజంగా అయింది బాబు ఈ కేసు, ఈ విధంగా అయింది, ఇట్లా రీకన్స్ట్రక్షన్ ఎలా చేసాము, ఏ క్లూస్ చూడాలి, ఏ క్లూజ్ వల్ల ఎటువంటి సమాచారం మనకు వస్తుంది అన్నటువంటిది మొత్తం ఆ వీడియో మన దగ్గర ఉంది కాబట్టి, కేసు నేను చేసున్నాను కాబట్టి అది మొత్తం డీబ్రీఫింగ్లో లాస్ట్లో చెప్తాం. ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్తారు. అది నిజ జీవితానికి దగ్గరగా ఉండకపోవచ్చు, వాళ్ళ ఇమాజినేషన్ కావచ్చు, అట్లా వాళ్ళ సృజనాత్మకత కూడా పెంచడానికి మనం ట్రై చేస్తాం ఈ రకమైన కేస్ స్టడీసు, కేస్లెట్స్ ఇవ్వడం ద్వారా. అంటే పాలెం కేసు చెప్పినప్పుడు, పాలెం బస్సు అన్నది మ్యాక్సిమం అందరికి తెలిసిన కేసు, తెలిసింది. చాలా మందికి వేరే స్టేట్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎందుకంటే ఒక స్టేట్ వాళ్ళే ఉంటారు కదా. అయితే ఆ కేసులో మీరు మాట్లాడినప్పుడు మీరు ఊహించిన సమాధానం చెప్పిన ఆఫీసర్స్ ఎవరన్నారు అనేది ట్రైనీస్
చాలా మటుకు దగ్గరగా వస్తారు, ఎగ్జాక్ట్గా చెప్పిన వాళ్ళు ఉండరు. వాళ్ళు చెప్పినప్పుడు మనం కొద్ది శబాషి కొడతాం, చెప్పిన వాళ్ళకి ఈ రకంగా కూడా ఉంటుందండి అని వాళ్ళకి కొంత కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడున్న టీంలో బ్యాచ్లో నేనంటే పర్టికులర్గా బ్యాచ్ అని కదండి, అవును. అటువంటి కేస్ స్టడీ చెప్పినప్పుడు ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, లేదా రొటీన్గా లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారా? లేదండి, ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ కొలీగ్స్ ముందర వీళ్ళకి కూడా ఒక అవమానం కదండి, ఎవరు చెప్పకపోతే వాళ్ళకు కూడా ఒక చిన్న చెప్పే కదా. అందుకని ఎవ్రీబడి వుడ్ లైక్ టు పార్టిసిపేట్. ఆ మెథడాలజీలో ఉన్న బ్యూటీనే అది. ఈ సిండికేట్స్ మనం గ్రూప్స్ కింద చేసి, ఎందుకంటే పెద్ద పెద్ద గ్రూప్స్ హ్యాండిల్ చేయడం, మనం ఐ కాంటాక్ట్ పెట్టుకుని, లేకుంటే మన ఐ కాంటాక్ట్ లేదనుకోండి లాస్ట్ బెంచ్ వాడు నిద్రపోతాడు. అలా కాకుండా నిద్రపోతారు. అందుకని మన గ్రూప్స్ మనం కన్వీనియంట్గా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఎవరెవరు చేస్తున్నారని వాళ్ళ మధ్యలో మనం మాట్లాడించి, లేదా మీరు ఫ్రీగా మీరు డిస్కస్ చేసుకోండి అని చెప్పి చేస్తే నిద్రపోయే ఛాన్స్ లేదండి అటువంటిది. ఇవన్నీ టెస్టెడ్ మెథడాలజీస్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. లేకపోతే ఒక ఎనాక్ట్మెంట్, వాళ్ళని రోల్ ప్లే, ఉదాహరణకి రోల్ ప్లే చేస్తాం. ఒక పబ్లిక్ స్కూల్లో ఒక వెండర్ ఎవరో తోపుడు బండిలో చాక్లెట్లు తీసుకెళ్ళి దానికి నార్కటిక్స్ వేసి చేశారు, అది ఒక రోల్ ప్లే చేయించేస్తాం. తీసుకెళ్ళినప్పుడు ఆ టెస్ట్ చేస్తున్నట్టుగా, ఆ నార్కటిక్స్ ఏంటి అని కనుక్కున్నట్టుగా, ఫీల్డ్లోకి వెళ్ళినట్టుగా, ఇదంతా కూడా మనం రోల్ ప్లే ఎనాక్ట్మెంట్ చేసేస్తాం. అండ్ రోల్స్ విల్ బి ప్లేడ్ బై ది ప్రొబేషనర్స్. సో దానివల్ల మనం బ్రీఫ్ చేస్తాం అన్నమాట ముందు, ఏ రోల్స్ ఉంటాయి, ఈ స్టోరీ కథనం ఏంటి, దీనికి ఎండింగ్ ఏంటి అన్నది క్లుప్తంగా చెప్పి, అట్లా మనకు మాడ్యూల్స్ రకరకాలు ఉంటాయండి. స్కిల్ మాడ్యూల్స్ అని, సిమ్యులేషన్స్ అని, అట్లా కేస్ స్టడీ మెథడ్స్ అని రకరకాల మెథడాలజీస్ ఉంటాయి. ఆ మెథడాలజీస్ మనం అన్నీ అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కొన్ని స్కిల్స్ అవసరం అవుతాయి. ఉదాహరణకి వేలిముద్రలు అనుకోండి, వాళ్ళు వేలిముద్రలు నిపుణులు కాదు కదా, కానీ వాళ్ళు వేలిముద్రలు తెలుసుకోవాలి దాని గురించి. సో బ్రీఫ్ పెరిఫరల్ అవగాహన వాళ్ళకి వచ్చేలాగా స్కిల్ మాడ్యూల్స్ అని చేస్తామండి. దాంతోపాటు కొన్ని కోర్టులకు వెళ్ళామనుకోండి, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ బేస్ చేసుకొని కోర్టు కొన్ని క్వశ్చన్స్ చేస్తుంది, ప్రాసిక్యూషన్ కూడా చెప్పాల్సి వస్తుంది, డిఫెన్స్ కూడా అడ్డుకుంటుంటారు. అవునండి, ఇటువంటి సీన్ కూడా క్రియేట్ చేస్తారా? చేస్తామండి. దీంట్లో మనకు అంచెలంచెలుగా తీసుకెళ్తామండి. ముందు సింపుల్ కేసు సిమ్యులేషన్ చేసి, స్కిల్ మాడ్యూల్స్ అన్నాను కదా, ఈ రకరకాల భౌతిక ఆధారాన్ని ఏ రకంగా మీరు అన్నట్టుగా దాన్ని హ్యాండిల్ చేయాలి, దాన్ని ప్యాకింగ్ చేయాలి, దాన్ని ఎఫ్ఎస్ఎల్కి ఏ విధంగా పంపించాలి, దానికి తగినటువంటి దస్తావేజ్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా. అంటే అది సిమ్యులేషన్ కాదు, అవే కేస్ డాకెట్స్ వాళ్ళకి ఇస్తాం. ఒక్కొక్కళ్ళకి ఇచ్చి మీరు ఎలా రాస్తారు, సిడి పార్ట్ 1 ఎలా రాస్తారు, పార్ట్ 2 ఎలా రాస్తారు, ఎఫ్ఐఆర్ ఎలా కడతారు, తర్వాత రిమాండ్ రిపోర్ట్ ఏ రకంగా రాస్తారు, అవన్నీ వాళ్ళతో ఒక్కొక్కళ్ళతో మనకి 8 గ్రూప్స్ ఉన్నాయనుకోండి, స్క్వాడ్స్, ఒక 2 స్క్వాడ్స్ మన దగ్గరకు వస్తారు, మిగతా 2 స్క్వాడ్స్ వేరే వేరే ఐటీ అట్లా వెళ్తూ ఉంటారు, టాక్టిక్స్ అట్లా వెళ్తుంటారు. సో అక్కడ మనకి ఈ హ్యాండ్లింగ్, లిఫ్టింగ్, ప్యాకింగ్ అని, ఫింగర్ ప్రింట్స్ అని, అలాగే ఒక యాక్సిడెంట్ కేసు ఉంది ఎలా హ్యాండిల్ చేస్తారు, ఆ సీన్ క్రియేట్ చేసేస్తాం, సిమ్యులేట్ చేసేస్తాం. ప్లస్ అది కూడా దేని బేసిస్ మీద అంటే, ఆల్రెడీ కన్విక్ట్ అయిన కేసులు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి మేము కలెక్ట్ చేస్తాం, కన్విక్షన్ అయిన కేసు జడ్జిమెంట్స్ తీసుకుంటాం, దాన్ని కొంచెం ఈ సీన్కి మార్చుకొని మనం దాన్ని ప్రొజెక్ట్ చేస్తాం. సో ప్రొజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు సీన్లో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో రియల్ సీన్లో ఆ విధంగానే మనం సిమ్యులేట్ చేస్తామండి. అవి సిమ్యులేషన్స్ అంటారు. చిన్న కేసు నుంచి కొంచెం కాంప్లికేటెడ్ కేసు దాకా గ్రాడ్యువల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఫస్ట్ సిమ్యులేషన్ కొంచెం హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది, తెలియదు ఫస్ట్ టైమర్ కాబట్టి. తర్వాత దానికి ఇంకొంచెం కాంప్లికేట్ చేస్తాం. అక్కడ నేర్చుకున్నవి మళ్ళీ మనం హ్యాండ్ అవుట్స్ ఇస్తాం, మళ్ళీ మనం అన్నీ రాయమనం, ఎందుకంటే టైం తక్కువ కదా, మొత్తం ఎంటైర్ ఫోర్నూన్ మనకు ఉంటుంది. సో అది అయిన తర్వాత ఇంకో కొంచెం కాంప్లికేట్ అయిన తర్వాత మీరు అన్నట్టుగా కోర్టులో ఆ కేసు కోర్టుకి వెళ్తుంది, మూట్ కోర్టు అంటారు, అది కూడా మనం చేస్తాం. అంటే సిట్టింగ్ జడ్జి కానీ, సిట్టింగ్ జడ్జికి అంటే శనివారంగానే ఆయనకి తీరుబాటు ఉండదు కాబట్టి మనం రిటైర్డ్ జడ్జి గారు కృష్ణయ్య గారు, లాస్ట్ టైం కృష్ణయ్య గారు అని వచ్చారు ఆయన. సో రిటైర్డ్ జడ్జి, తర్వాత సర్వింగ్ డిఫెన్స్, సర్వింగ్ ప్రాసిక్యూటర్స్, వీళ్ళందరూ కూడా ఒక సెటప్, ఒక కోర్ట్ సెటప్ అయ్యి దాంట్లో ప్రొబేషనర్సే ఒక ఫొరెన్సిక్ సైంటిస్ట్గా రోల్ ప్లే చేస్తారు, అలాగే ఒక అక్యూజ్డ్ కింద రోల్ ప్లే చేస్తారు, విక్టిమ్ ఫాదర్, పేరెంట్స్ అట్లా, అండ్ విట్నెసెస్, ఈ రకంగా మనం డిఫెన్స్ అడ్వకేట్ రవీందర్ రెడ్డి గారు ఆయన బాగా థరోగా చేస్తారు ఆయన. సో ఆయన వస్తారనమాట. ఎక్కువగా మీరు కన్విక్షన్ కేసులను తీసుకొని ఇటువంటి ఎనాక్ట్మెంట్ చేపిస్తుంటారు కదండి, కానీ అక్విటల్ కేసులు కూడా తీసుకుంటే వాళ్ళు తెలుసా కదండి లూప్ హోల్స్ ఎందుకు కేసు. ఇది మంచి ప్రశ్న అండి. ఇందులో ఏంటంటే మనం ఈ అఫ్లేట్
ఈ మధ్య మేము ఏం చేసామంటే కొత్త డైరెక్టర్ మాకు వచ్చిన తర్వాత ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ అని ఒకటి చేయించాను. ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ అంటే ఏదో మనకి దాతనవ సంవత్సరంలో ఉండే సిలబస్ తీసుకుని దాని ప్రకారమే చెప్పడం కాకుండా ఫీల్డ్లో ఇప్పుడు ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, వాళ్ళకి డిఫికల్టీస్ ఏమిటి ఉన్నాయి, దాన్ని ఆధారంగా మన సిలబస్ మార్చుకోవాలి. అంతేగాని అదే సిలబస్ పాత చింతకాయ పచ్చళ్ళు అది వాడడం కాదు. సో వాళ్ళు ఏమన్నారు ఆయన అంటే ఒక క్వశ్చనర్ తయారు చేసాం, ఈ సబ్జెక్ట్లో ఇవి చెప్పడం వల్ల ఫీల్డ్లో మీకు ఏమిటి ఉపయోగం అని గతంలో వెళ్ళిన ప్రొబేషనర్స్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ 74 RR రెగ్యులర్ రిక్రూట్స్ బ్యాచ్ వస్తుంది అనుకోండి మార్చిలో, అంతకుపూర్వం 73 ఉంటారు కదా, అంతకుపూర్వం 72, అట్లా 5 years వెనకాలకి వాళ్ళ ఒపీనియన్స్ అంటే ఒక క్వశ్చనర్ తయారు చేసాం. ఏ రకంగా ఫీల్డ్లో ఉపయోగపడింది, ఎన్నిసార్లు మీరు ఈ టెక్నిక్స్ వాడారు, అట్లా ఒక క్వశ్చనర్ ఆబ్జెక్టివ్గా ఎస్ఆర్ నో ఉండేటువంటి ఒక స్కేల్ ప్యాటర్న్ ఇచ్చేసి ఒక 8 states అట్లా ఎంపిక చేసాం అనమాట. అన్ని సబ్జెక్ట్స్ ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్, అట్లా లా సబ్జెక్ట్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఫోరెన్సిక్ మెడిసిన్, పోలీస్ సబ్జెక్ట్స్, ఎథిక్స్, తర్వాత అడ్మినిస్ట్రేషన్ పోలీస్, ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి సబ్జెక్ట్స్. సో అవన్నీ ఏం చేసామంటే వాటి మీద ఈ క్వశ్చనర్ ఇచ్చి వాళ్ళ భాషలకి, ఎన్జిఓస్కి, జనరల్ పబ్లిక్, ప్రెస్, అట్లా రకరకాల కేటగిరీస్ చేసి వర్టికల్గా వాళ్ళ సమాధానాలని తీసుకుని ఒక ప్రొఫెషనల్ని ఎంగేజ్ చేసి వీటినన్నిటినీ కూడా వీటి సారాంశం, ఈ ఆన్సర్ వస్తే ఏమిటి, వాట్ ఈస్ ద ఇన్ఫరెన్స్ దట్ కెన్ బి డ్రాన్ అవుట్ ఆఫ్ ది ఆన్సర్ అని చెప్పి కొలేట్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా ఆ టీఎన్ఏలో తేలింది ఏంటయ్యా లాస్ట్కి అంటే మారల్స్ అండ్ ఎథిక్స్ అన్నది ఏదైతే ఉందో, యాటిట్యూడ్ ఏదైతే ఉందో దాని మీద వీళ్ళకి బాగా అవగాహన చెయ్యాలి. వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు రావాలి. స్కిల్ నేర్చుకుంటే వస్తుంది, నాలెడ్జ్ చదివితే వస్తుంది, యాటిట్యూడ్ లోపల నుంచి రావాలి. సో దానికి మనం ఏం చేయాలి అంటే ఒక విజిట్స్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఎంత ప్యాలెటబుల్ కండిషన్లో ఉన్నారు, లేకపోతే వాళ్ళతో ఇంటరాక్షన్ చేయటం వల్ల దాని గురించి చెప్పడం వల్ల ఒక డైలమా, ఎథికల్ డైలమా, ఒక సిచ్యుయేషన్ క్రైసిస్ ఉన్నప్పుడు ఏ రకంగా మీ యాటిట్యూడ్ ఉంటుంది, ఒక విక్టిమ్ మీ దగ్గరకు వస్తే మీరు ఏ రకంగా స్పందిస్తారు, అతని రియాక్షన్ ఏ రకంగా మీకు ఉంటుంది అన్నటువంటిది అవగాహన ఎక్కువ చెయ్యాలి వాళ్ళకి అన్నది అవుట్కమ్ వచ్చిందనమాట. టీఎన్ఏలో అటువంటి అవుట్కమ్ మనకి వచ్చింది. సో దానివల్ల ఏం చేశారంటే ఈ సబ్జెక్ట్స్లో కూడా ఓవర్ ల్యాపింగ్స్ ఎక్కువ ఉన్నాయి. సిఆర్పిసిలో చెప్పింది మళ్ళీ దీంట్లో ఇంకో దాంట్లో చెప్తారు, ఐపీసీలో చెప్పింది ఎవిడెన్స్లో చెప్తారు. అలా కాకుండా ఓవర్ ల్యాపింగ్గా ఉన్న సబ్జెక్ట్స్ రిడెండెన్సీ తీసేసి ఒక యూనిఫార్మిటీ, అందులో భాగంగా ఇదివరకు ఫోరెన్సిక్ మెడిసిన్ వేరే, ఫోరెన్సిక్ సైన్స్ వేరే, అలా పెట్టి ఇప్పుడు ఫోరెన్సిక్స్ అని ఒకటే టాపిక్. దాంట్లో మీరు ఎంత ఫోరెన్సిక్ కాంపనెంట్ ఎంత, మెడిసిన్ కాంపనెంట్ ఎంత. సో అట్లాగే సిఆర్పిసి ఎవిడెన్స్ ఉందనుకోండి, లేదా సిఆర్పిసి ఐపీసీ ఉందనుకోండి, దాంట్లో మనకి ఓవర్ ల్యాపింగ్. ఎందుకంటే 3 ఏళ్ల డిగ్రీ లా మనం ఒక్క ఏడాదిలో అంతా చెప్పడం కష్టం. సో వీళ్ళకి పోలీస్ పరంగా ఏది ఎక్కువ కావాలి ఇన్పుట్స్ అన్నవి అవంతా కొంచెం క్రోడీకరించి సబ్జెక్ట్స్ మనకి సుమారుగా చాలా మటుకు తగ్గాయండి. దాంతో ఏమవుతుంది అంటే ఈ రకంగా చేయటం వల్ల వాళ్ళకి ఫీల్డ్లో ఏది అవసరం అన్నది దాని మీద మనం ఫోకస్ చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం వాళ్ళకి థియరీ ఎక్కువ వాళ్ళని ఓవర్ ట్యాక్సింగ్ చేయకుండా బ్రెయిన్ మనం ఏది అవసరం అవుతుంది ఫీల్డ్ లెవెల్లో అన్నది మనం ఇవ్వగలుగుతాం. ప్లస్ అవుట్డోర్ కూడా వాళ్ళ బాడీ నేచర్ని బట్టి ఒక అతనికి మంచి స్పోర్ట్స్లో బాగా చేయాలని ఉంటుంది, మనం రుద్దకుండా అతని అభిలాష ఏమున్నది అని కనుక్కుని ఆ రకంగా డిజైన్ చేసి ఒక ఆప్షన్స్ ఇవ్వడము, ఒక టార్గెట్స్ పెట్టడము, అట్లా కొన్ని ఇన్నోవేటివ్. ఎందుకంటే మా డైరెక్టర్ గారు కూడా క్రితంలో 4 ఏళ్ళ అవుట్డోర్ ఓడిగా చేశారు, అవుట్డోర్ ఓడిగా. అందుకని ఆయనకి ఇవన్నీ అవగాహన ఉన్నాయి కాబట్టి ఆయన వచ్చి ఇటువంటి మార్పులన్నీ తీసుకురావటం వల్ల దీన్ని ప్రొబేషనర్ సెంట్రిక్ టీచింగ్ అనేటువంటిది ఒక ఐడియా తీసుకొచ్చారనమాట. అంటే మనకు వచ్చింది చెప్పకుండా వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళ అటెన్షన్ స్పాన్ పెంచాలంటే మనం ఏమి మెథడాలజీస్ వాడాలి అన్న మీద ఫోకస్ పెట్టి ఆ రకంగా ఆయన కొంచెం కొత్త ఒరవడి టీఎన్ఏ కూడా ఎప్పుడో చేశారు, చేయకుండా ఉండరు, కానీ ఇంకొంచెం ఎగ్జాస్టివ్గా ఆయన దాని మీద దృష్టి పెట్టి అది చేయటం వల్ల 70. కానీ ఒకటి ఏంటంటే ఈ కోవిడ్ అవి మధ్యలో రావటం వల్ల ఎక్కువ ఆన్లైన్, మీకు తెలిసిందే ఆన్లైన్లో అంతగా ఎఫెక్టివ్గా ఉండదు. కానీ ఏం చేసామంటే ప్రాక్టికల్స్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం మేము ఆన్లైన్లో చేసాం. మీరు అడగచ్చు ప్రాక్టికల్ ఆన్లైన్లో ఎలా చేస్తారండి,
వీడియో షూట్ చేయడం. ఇప్పుడు ఈ సీన్ చూపించాలనుకోండి, దీన్ని వీడియో షూట్ చేసి ఎవిడెన్సెస్ అంతా పెట్టి అది మేము ఫలానా ఎవిడెన్స్ అని చెప్పాం, అది షూట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం, ప్లే చేస్తాం. ప్లే చేయడం వల్ల ఎల్ఎంఎస్ అని ఉంటుంది, దాంట్లో అప్లోడ్ చేస్తాం. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ యాక్సెస్ టు ఇట్. దాన్ని చూసి ఏ ఎవిడెన్స్ ఉన్నాయి, ఆ ఎవిడెన్స్ని ఎలా ప్యాక్ చేస్తావు, ఎలా దాన్ని చేస్తావు అని చెప్పి అందరూ ఆన్లైన్లో ఉంటాం. వాళ్ళు ఇంకా తప్పకుండా చేయాల్సింది, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా అది చేయాలి. ఆ రకంగా అంటే మీరు ఒక రీసెర్చ్ పంపించామన్నారు, అందులో ఎక్కువగా యాటిట్యూడ్ ప్రాబ్లం అనేది తెలుస్తుందంటారు. అవునండి. యాటిట్యూడ్ ప్రాబ్లం అని తెలియడానికి కొన్ని ఎగ్జాంపుల్ ఉందండి ఏమైనా? అంటే ఒక విక్టిమ్ నీ దగ్గరకు వచ్చింది పలానా దాంట్లో, నువ్వు ఏం చేస్తావు, ఫస్ట్ నీ రియాక్షన్ ఏముంటుంది? ఒక అక్యూజ్డ్ ఉన్నాడు, వాడు హార్డ్ కోర్ ఉన్నాడు, హౌ విల్ యూ ఎక్స్ట్రాక్ట్ ట్రూత్ ఫ్రమ్ హిమ్ వితౌట్ యూజింగ్ ఎనీ థర్డ్ డిగ్రీ? ఏ రకంగా నువ్వు ఇంటరాక్ట్ అవుతావు? ఇట్లా ఈ రకమైన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు. అలాగే ఒక కుంభమేళా అయింది, నువ్వు ఈ రకంగా ప్లాన్ ఏ అని ఉన్నావు, ఈ ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వలేదు, బట్ ప్లాన్ బి ఏ రకంగా నువ్వు ఎగ్జిక్యూట్ చేసావు. ఇటువంటి ఒక సినారియోస్ క్రియేట్ చేస్తామండి. అంటే నిజ జీవితంలో నుంచి తీసుకున్నట్టు ఎగ్జాంపుల్సే. మీ బాస్ ఒక రకంగా చెప్పాడు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, నువ్వు ఎలా ఆయనకి సమాధానపరుస్తావు? ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు కన్విన్స్ యువర్ బాస్. నువ్వు ఏ రకంగా కన్విన్స్ చేసి అతనికి చెప్పగలుగుతావు? జస్టిఫై చేయాలి. ఊరికే సమాధాన పరిస్థితి ఆయన నమ్మాలి, ఇది కరెక్టే, ఈ సిచ్యుయేషన్లో ఏ ఫెయిల్ అయింది కాబట్టి ఈ బి కరెక్ట్గా చేశాడు ఇతను. ప్లాన్ ఏ అంటే ఏంటి మేడం? ప్లాన్ ఏంటంటే మామూలుగా నార్మల్గా ఉండే కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు ఇంతమంది జనాభా అనుకుని ఊహించి ఈ రకమైన బ్యారికేడ్స్ కొన్నే తెచ్చారనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు ఆ బ్యారికేడ్స్ సరిపోవట్లా, జనాలు ఎక్కువ వస్తున్నారు, వీళ్ళు ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ మోతాదులో వచ్చారు. అప్పుడు ఎవరి ఆర్డర్ గురించి నువ్వు వెయిట్ చేస్తావు, లేదా నీకున్న రిసోర్సెస్ని బట్టి నువ్వే టైం వేస్ట్ అవ్వదు. ఎందుకంటే అక్కడ మనం టైం ఆలోచించేంత అక్కడ ఉండదు ఆ సిచ్యుయేషన్లో. నువ్వు ఏం చేస్తావు? లేదా మీ బాస్కు ఒక తప్పుడు సమాచారం వెళ్ళింది, నువ్వు ఎలా కన్విన్స్ చేసి ఏ రకంగా నువ్వు తీసుకున్న కోర్స్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్ అని ఎలా నువ్వు చెప్తావు, కన్విన్స్ చేస్తావు అని వాళ్ళకి అలాగా సినారియోస్, డిఫరెంట్ సిమ్యులేషన్స్, సందర్భాలు మనం క్రియేట్ చేసి నిజ జీవితం నుంచి వాళ్ళకి ఇస్తూ పోతామండి. దాంతో వాళ్ళకి పబ్లిక్ స్పీకింగ్ కూడా వస్తుంది, ఎథికల్ డైలమా ఎలా ట్యాకిల్ చేయాలని వస్తుంది, ఒక క్రైసిస్లో ఎలా పనిచేయాలి నువ్వు అన్నది, ఇలాంటివన్నీ వాళ్ళకి కొంచెం అవగాహన వస్తుందండి. ఓకే, ఇంకొకటి కూడా చెప్పారు, హార్డ్ కోడ్ క్రిమినల్ వస్తే ఆయనతో ఏ విధంగా బిహేవ్ చేయాలని. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్ ఇస్ కామన్ సెన్స్ అండి. ఎక్కువగా పేషెన్స్ ఎలా చూపించాలి, వాడి తలతిక్కగా చెప్పచ్చు, లేకపోతే అసలు చెప్పకపోవచ్చు. సో హౌ యూ హ్యావ్ టు టేక్ హిమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. లేకపోతే నేను నీకు ఉండేటువంటి మైనర్ క్రైమ్ నీకు అయ్యేలాగా చూస్తాను, మైనర్ పనిష్మెంట్ అయ్యేలాగా చూస్తాము, నువ్వు ఎలాగా ఇన్ఫార్మర్గా మారు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి కొంచెం కొంచెంగా చెప్తారండి. మెథడ్స్ యూజ్ చేసి ఏ రకంగా అంటే ఎదుటి వ్యక్తి ఇతనికి చెప్తే నాకు పర్వాలేదు, న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఒపీనియన్, ఒక కాన్ఫిడెన్స్ అతనిలో ఎలా క్రియేట్ చేయాలన్న టెక్నిక్స్ అంతా కూడా వాళ్ళకి. అలాగే ఒకేలా కాకుండా ఆ వ్యక్తి బట్టి మనం మారుతుంటాం. ఆ క్రిమినల్ ప్రొఫైలింగ్ తెలిసి ఉండాలి, అతన్ని మనోప్రవృత్తి తెలిసి ఆ రకంగా మనం ఇంటరాక్ట్ అవ్వడం వల్ల. అండ్ సైంటిఫిక్ మెథడ్స్ ఆఫ్ ఇంటరాగేషన్ ఇవన్నీ కూడా ఉంటాయండి దాంట్లో భాగంగా. కొద్ది రోజుల క్రితం ఎక్కడో చూశానండి, నేషనల్ పోలీస్ అకాడమీ కానీ అపోలో కానీ బట్టలిప్పి కొట్టడం అనేది మాకు ట్రైనింగ్ ఇస్తారు అని ఒక పోలీస్ అన్నారు. అంటే ఎన్పిఓలో కానీ పోలీస్ అకాడమీలో కానీ కొట్టడాలు నేర్పుతారంటే ఎక్కడైనా? కొట్టడాలు నేర్పండి. ఇప్పుడంటే ఇదివరకు పద్ధతి వేరు. అంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్, ఇంటరాగేషన్ పార్ట్ నేర్పుతారు తప్ప బట్టలిప్పి కొట్టడాలు, చిత్రహింస పెట్టడం అనేది ఎక్కడైనా నేర్పుతారా అని. అది బార్బేరిక్ అండి, పాత టైంలో నడిచింది. అప్పుడు హ్యూమన్ రైట్స్ లేవు, ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, సివిల్ లిబర్టీస్ ఉన్నాయి, ఉమెన్ సంస్థలు ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఏది కాకుంటే ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ అని మీడియా ఉంది, మీకు అర్థమవుతుంది. అందుకని అవి ఇప్పుడు నడవండి, భయపడతారు. అపోలో కానీ ఎన్పిఏలో కానీ అటువంటి నేర్పుతారా? ఎవరన్నా డిగ్రీ కానీ నేర్పడం కానీ నేర్పుతుంటారు. అది ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ అండి. అది ఇప్పుడు మోడర్న్ మెథడ్స్లో అది ఎవరు ఒప్పుకోరు, జంకుతారు. ఇప్పుడు పోలీసు, తెలంగాణ పోలీసులో మీరు తీసుకోండి, నేను బయట పోలీసు అడగట్లేదండి, ట్రైనింగ్ సెంటర్లో థర్డ్ డిగ్రీలు కానీ ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ అంటే మాకు నేర్పుతారు, బట్టలిప్పి కొట్టడం కూడా మాకు నేర్పారు అని అంటుంటారు. లేదు, అంటే అవన్నీ సినిమా డైలాగులేమో. అంతేనండి, అది పనిచేయదండి. చేసినా కూడా అది
చాలా హార్డ్ కోర్ క్రిమినల్స్కి అసలే పని చేయదు. వాళ్ళు ఎలాగ నువ్వు కొట్టినా చంపినా వాళ్ళు ఏమీ చెప్పరండి. అవును. సరే ఆ విషయం పక్కన పెడదాం మేడం. పోలీస్కి చాలా స్టేక్ హోల్డర్స్ ఉంటాయండి. అవునండి. వాళ్ళకి మీరు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తుంటారు? అంటే ఇప్పుడు ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఒకటి వర్టికల్గా హారిజాంటల్గా రెండు మీరు తీసుకున్నట్టయితే డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, ప్రాసిక్యూటర్స్ కానీ, ప్రిజన్ డిపార్ట్మెంట్స్ కానీ, డిఫెన్స్ కానీ, ఫొరెన్సిక్ కానీ, పోలీస్ కానీ ఇట్లా తీసుకున్నప్పుడు ఒక్కొక్కరికి అదే ఫొరెన్సిక్ సైన్సే జడ్జెస్ ఉన్నారు, వాళ్ళకి ఎలా చెప్పాలి? వాళ్ళు దే ఆర్ ట్రయల్ ఒకటే సూట్ కాదు కదండి. అదే చెప్పండి. అట్లాగే ఒక ప్రాసిక్యూటర్స్కి ఎటువంటి ఫొరెన్సిక్ ఇన్పుట్స్ ఇవ్వాలి, పోలీస్కి ఎట్లా ఇవ్వాలి, ఇది అది వేరువేరుగా ఉంటుంది. అంటే అందులో పనిచేసిన వాళ్ళకి తెలుస్తుంది అనుకోండి. తర్వాత అదే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఒక యూనిక్ మాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్, దాన్ని బట్టి చెప్తున్నాను నేను. అలాగే హారిజాంటల్ మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోని తీసుకుంటే ఒక కానిస్టేబుల్కి చెప్పేది, ఒక ఇన్స్పెక్టర్ చెప్పేది, అంటే లోవర్ మేనేజ్మెంట్, మిడిల్ మేనేజ్మెంట్, హయ్యర్ మేనేజ్మెంట్ అంటారు కదా, కానిస్టేబుల్ నుండి ఎస్పీ వరకు సూపర్వైజరీ లెవెల్. సో గ్రాస్ రూట్ లెవెల్ వాళ్ళకి ఫోరెన్సిక్ ఏ రకంగా చెప్పాలి, వాళ్ళకి ఏవి ఇన్పుట్స్ అవసరం, అలాగే మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎటువంటి ఇన్పుట్స్ అవసరం, సూపర్వైజరీ లెవెల్లో వాళ్ళు ఇవన్నీ పెరిఫరల్గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు తప్పులు చేశారు లేదా వాళ్ళు గమనించాలి. వీళ్ళు కూడా అదే అడుగుతుంది, ఎందుకు మేడం మాకు ఇవన్నీ చెప్తారు, ఇవేవి మేము చేయబోవట్లేదు కదా ఫీల్డ్లో, మేము ఊరికే వాళ్ళు చేసేది చూడడమే కదా. నన్ను చూడండి బాబు, మరి వాడు చేసేది కరెక్టో కాదో మీకు ఎలా తెలవాలి? కింది వాళ్ళని అడగలేరు, పై వాళ్ళ జంకుతోటి బిడియంతో అసలు కలవలేరు. మీకంటూ తెలిస్తే అతను ఎవరో వస్తారు క్లూస్ టీమ్ అని, ఏదో చేస్తాడు, అది కరెక్ట్గా చేస్తున్నా లేదా మీకు అవగాహన లేకపోతే తప్పుదారి కూడా పట్టించవచ్చు కదా. కరెక్ట్. ఇప్పుడు వండిన వాళ్ళది మరి తిన్నప్పుడు చెప్పాలి కదా, ఇది కూడా బాగుంది బాగాలేదని. అది అందుకని మీకు పెరిఫరల్, నేను ఐ డోంట్ వాంట్ యూ టు బికమ్ ఏ ఫొరెన్సిక్ సైంటిస్ట్ ఓవర్ నైట్, బట్ దెన్ ఏ పెరిఫరల్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది బాబు అని అట్లా కొంతమంది అడుగుతారు. ఇట్లా అడిగినప్పుడు మనం ఈ రకమైన సమాధానం చెప్పి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒకసారి ఏమైందంటే గ్రంథి మాధవ్ ఏదో కేసు అని నాకు జ్ఞాపకం లేదు, గ్రంథి మాధవి జూబ్లీస్లో అయిందండి. అది కదండి, ఇంకొక కేసులో నేను ఇది వైజాగ్లో ఉన్నప్పుడు జరిగింది. అక్కడ చాలా రోజుల తర్వాత క్రైమ్ సీన్కి మమ్మల్ని పిలిచారు, అందులో ఏమి క్లూ లేకపోతే. సరే నేను అక్కడ రీజనల్ డైరెక్టర్గా హెడ్గా ఉన్నాను. వెళ్తే మా టీం వెళ్ళిన తర్వాత అక్కడ డిప్యూటీ కమిషనర్ పేర్లు ఎందుకులేండి ఇప్పుడు, కానీ డిప్యూటీ కమిషనర్ అన్నారు, ఎందుకై ఇందులో ఏం లేదు, ఏమిటి క్లూస్ని పిలిచేది అని చెప్పేసి ఆయన గమనం ఉన్నాడు. అయితే సిపి గారు చాలా పర్టికులర్, అక్కడ ఉన్నది ఆఫీస్ ఉంది, మనకి రీజనల్ డైరెక్టర్ ఉన్నారు, మంచి సెటప్ ఉంది, ఆఫీస్ ఉంది, వాళ్ళు మనకి హెల్ప్ అవుతారు, చూద్దామండి వాళ్ళని పిలుద్దామని చెప్పేసి ఆయన చెప్పేసి వేరే క్యాంప్కి వెళ్ళిపోయారు ఆయన కమిషనర్. ఆయన పిలవాలి. కమిషనర్ ఎవరండి? ఎందుకు నేను పేరు చెప్పను నేను. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను పిలవాలా. తర్వాత మళ్ళీ ఆయన వచ్చి అడిగారు ఎందుకు పిలవలేదు వాళ్ళని. నేను చెప్పాను కదా పిలవండి అంటే మళ్ళీ మర్డరే చాలా కాలం అయింది, అది ఓ నెల అయింది అనుకోండి ఆల్మోస్ట్. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక కార్నర్ చూపించి ఇది బ్లడ్ అండి, ఇదంతా కొట్టారు, ఆ థియరీ చెప్పారు. నేనేం చేశాను, ఒక టీంని తీసుకెళ్ళి ఆ కిట్స్ అవి ఉంటాయి కదా మాకు, టెస్ట్ చేసి అక్కడికక్కడ చెప్పి టెస్ట్ చేయండి అని అంటే అది చేస్తే అది బ్లడ్ కాదు, ఏం కాదు, అది ఏదో కలర్, అది ఎర్రగా కనిపించినవన్నీ బ్లడ్ అయితే మేము ఎందుకంటే అక్కడ. సో అది లాస్ట్ మేము చేసి చెప్తే అక్కడ ఆయన అంటాడనమాట, ఇది ఏం టెస్ట్ అండి అని అడిగాడు ఆయన డీసీపీ గారు. ఇది బెంజిడిన్ టెస్ట్ అంటారండి, బ్లడ్ డిటెక్ట్ చేయడానికి. బెంజిన్ టెస్ట్ అంటయ్యా చెయ్యండి అంటున్నాడు. బెంజిడిన్కి అర్థార్థ సంబంధం అసలు లేదు. బెంజిన్ వేరే, బెంజిడిన్ వేరే. ఆయనకి బెంజీను ఏదో గుర్తుంది, బెంజీన్ అంటే అటువంటి అవగాహన లోపం, అంటే వీళ్ళని ఎందుకు పిలవాలి అనేటువంటి ఒక దృక్పథం అండి. సో నేను అది చెప్తాను, చూడండి అయ్యా మీకే ఆ బెంజిడిన్ టెస్ట్ అవగాహన ఉందనుకోండి, అప్పుడు ఆ చేస్తున్న అతను బెంజిన్కి బెంజిడిన్ తేడా తెలీదా, ఏం చేస్తున్నాను కొంచెం ఒక గట్టిగా మీరు ఒక సూపర్వైజర్ లెవెల్లో వెళ్తే అది ఇతనికి అవగాహన ఉంది, ఇతనితో మనం ఆషామాషిగా వ్యవహరించడానికి వీల్లేదు అని వాళ్ళు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని కరెక్ట్గా చేస్తారు. ఇది ఎగ్జాంపుల్ అని ఐ ట్రై టు గివ్ సచ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దట్. కానీ ఆ కేసులో మీరు వెళ్ళిన తర్వాత లీడ్ దొరికిందండి? అది కాదని చెప్పామండి, ఇది మీరు అనుకున్న థియరీ ఇది కాదు, ఇది బ్లడ్ కాదు అని చెప్పి ఒక హెయిర్ శాంపుల్ ఉంటే అక్కడ ఉన్నది అది చేసి అది చూపించాం. అంటే మీరు ఇచ్చిన లీడ్ వల్ల కేసు బ్రేక్ త్రూ వచ్చిందండి? బ్రేక్ త్రూ రాలేదు, కానీ వాళ్ళ ఆ ఏరియా నుంచి కలెక్ట్ చేసింది బ్లడ్ కాదు, వేరే దగ్గర హెయిర్ ఉంది, అది కలెక్ట్ చేయవలసింది అని చెప్పి చెప్పగలిగాం. అది సిపి గారు ఏమన్నారండి?
ఆయన ఏం అనలేదు కానీ చూడండి వాళ్ళని పిలిస్తే అడ్వాంటేజ్ ఉంటుంది కదా అని మాత్రం అనగలిగారు అంతే. అచ్చా, అంటే ఇప్పుడు జనరల్గా ప్రతి కేసులో మేడం మీరు అన్నట్టు సూపర్విజన్ ఆఫీసర్తో కన్నా గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్కి ఎక్కువ ట్రైనింగ్ కావాలండి. అవునండి. ఎందుకంటే ప్రతి మూమెంట్ని అక్కడ దొరికిన ప్రతి క్లూ కూడా వాళ్ళ ఫస్ట్ వెళ్ళే ఆఫీసర్, కానిస్టేబుల్ ఆఫీసర్ అవ్వచ్చు, ఏఎస్ అవ్వచ్చు, ఎవరండి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఒక సీన్ ఆఫ్ అఫెన్స్ అయింది, మర్డర్ ఫర్ గెయిన్ జరిగింది. ఇప్పుడు మీ దగ్గర ట్రైనింగ్ వస్తారు కానిస్టేబుల్స్, వాళ్ళకి ఏం నేర్పుతారండి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చూడాలి, సీన్ ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఏం కలెక్ట్ చేయాలి నేర్పుతారండి? ఇప్పుడు కానిస్టేబుల్స్ మోస్ట్ ఆఫ్ ది టైం ఇదివరకు ఉన్నటువంటి ఎస్టరియర్స్ సంగతి చెప్తున్నాను నేను. ట్రైనింగ్ ఏమీ ఉండేది కాదు వాళ్ళకి. ఎవరు పడితే వాళ్ళు ఫ్రీగా ఉంటాయి, ఎందుకంటే మ్యాన్ పవర్ కూడా ప్రాబ్లమే ఒక పోలీస్ స్టేషన్లో, థానాలో. ఎవరు ఉంటే వాళ్ళు, అయ్యా నువ్వు ఉన్నావు కదా ఫ్రీగా నువ్వు వెళ్ళు అంటే వాళ్ళు వెళ్ళడం, వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ ఏదో ఎక్కడన్నా సినిమాలు చూసో ఇలాగ టీవీలు చూసో ఉన్న నాలెడ్జ్తో ఏదో తీయడానికి ప్రయత్నం చేయడం, అది చెడిపోవడం, మా దగ్గరకు వచ్చేసరికి దాంట్లో ఏమీ ఇన్ఫర్మేషన్ లేకపోవడం, ఇది జరిగిందండి. అది ఎస్టరియర్స్ సంగతి చెప్తున్నా. ఎస్టరియర్స్ పూర్వం జరిగిన పద్ధతి. ఇప్పుడు ఏమిటి అంటే ఇప్పుడు దాని తర్వాత కాలంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నుంచి తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఇద్దరు ఎవరైతే యాప్టిట్యూడ్ ఉందో వాళ్ళని పిలిచి, బాబు ఇది ఈ రకంగా చేయాలి, ఒక సీన్కి వెళ్తే ఇంతమంది జనాభా ఉంటారు, వాళ్ళల్లో అక్యూజ్డ్ కూడా మారువేషంలోనో లేకుంటే తెలియకుండానో అమాయకుడుగానో వచ్చి ఏ రకంగా చేయొచ్చు, కాబట్టి అనాథరైజ్డ్గా ఉన్న వాళ్ళని మీరు అందరు కార్డన్ ఆఫ్ చేసేసి వాళ్ళని చేయాలి, ఎవరు వస్తున్నారు, ఎవరు ఎంటర్ అవుతున్నారు, ఎవరు ఎగ్జిట్ అవుతున్నారు, ఏ టైంలో ఎవరు వచ్చారు, వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళకి అవసరం ఉందా సీన్లో అని వాళ్ళకి ఆ రకంగా చెప్తామండి. కానిస్టేబుల్స్కి వాళ్ళకి ఎటువంటి క్లూస్ని వాళ్ళని ప్రిజర్వ్ చేయాలి, ఎందుకంటే అతను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కాదు కదా. మీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వచ్చేదాకా నీ డ్యూటీలు ఇవి ఉంటాయి. ఎందుకు ఇలా చేయాలి అంటే రేపు పొద్దున కోర్టులో ఇది మీరు ఎవిడెన్స్ అనుకుని మీరు ప్రవేశపెడతారు, అది ఎవిడెన్స్గా చెల్లుబాటు కాదు. మరి ఇంత శ్రమపడి మీకు అవి కలెక్ట్ చేసి దానివల్ల లాభం లేనప్పుడు ఏమున్నది అని చెప్పి వాళ్ళకి ఆ రకమైన ఇన్పుట్స్ ఇస్తామండి. అంటే అన్ని కేసులకి అదే ఇన్పుట్స్ పనికిరావు మేడం. ఇప్పుడు మర్డర్ ఫర్ గెయిన్కి ఒకలాగా ఉంటుంది, ఒక రేప్ కేసులో ఒకలాగా ఉంటుంది, ఒక డకాయిట్ కేసులాగా ఉంటుంది. ఎక్కువగా బాడీ అఫెన్స్ కేసుల్లోనే మీ రోల్ ఎక్కువ కనిపిస్తుంటుంది. లేదండి, ప్రాపర్టీ అఫెన్సెస్, ప్రాపర్టీ అఫెన్స్, బాడీ అఫెన్స్ రెండిట్లో ఎఫ్ఎస్ఎల్ఆర్ రోల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది. బాడీ అఫెన్స్కి ఎటువంటి ప్రికాషన్ చెప్తారు? అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్స్లో ఏది ప్రిజర్వ్ చేయాలని చెప్తుంటారు? ఇప్పుడు ప్రాపర్టీ అఫెన్సెస్లో మనం మెయిన్గా చూసేది ఏంటంటే రాబరీ ఒకటి చెప్తామండి. డెకాయిట్ అంటే బయట జరిగేటువంటి రాబరీ అట్ నైట్, హౌస్ బ్రేకింగ్, బర్గ్లరీ, ఇలాంటి ప్రాపర్టీ అఫెన్సెస్, చైన్ స్నాచింగ్ రోడ్డు మీద అలాంటివి అయితే వాటిల్లో మనం ఏం చెప్తామంటే ప్రాపర్టీ అఫెన్సెస్లో ఎంట్రీ ఏ రకంగా ఉంది మనకి ఏంటంటే ఐపీసీ బాగా తరువుగా తెలిసి ఉండాలండి. ఐపీసీ సెక్షన్ కట్టినప్పుడు ఒక రాబరీ కానీ, ఒక హౌస్ బ్రేకింగ్ కానీ, ఒక బర్గ్లరీ కట్టినప్పుడు దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి, ఆ సెక్షన్ కన్స్టిట్యూట్ చేయాలంటే నీకు ఆ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి అనేది బాగా తరువుగా చెప్తాం. లా కాంపనెంట్ వాళ్ళు చెప్తారు. సో దానికి సంబంధించి క్లూస్, ఇప్పుడు రాయిటింగ్ అనేది ఒక చేయాలనుకోండి, రాయిటింగ్లో మోర్ దెన్ 5 people, యూజ్ ఆఫ్ ఫోర్స్, కామనిటీ, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి నువ్వు ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నావు ఆ సీన్లో. ఇప్పుడు ఫోర్సిబుల్ ఎంట్రీ అన్నావు అనుకోండి, ఫోర్సిబుల్ ఎంట్రీ అన్నదానికి నువ్వు ఏ రకమైన సాక్ష్యం అక్కడ పెడతావు. ఫోర్సిబుల్ అంటే మారుతాళం చెవి తీసాడా, తలుపులు బద్దలు కొట్టాడా, ఒక ఇంప్లిమెంట్ యూస్ చేశాడా, బౌల్డర్ యూస్ చేశాడా, లేకపోతే ఒక వెంటిలేటర్ నుంచి వస్తున్నాడా, ఇవన్నీ ఒక ఆప్షన్స్ చూస్తాం. ఫోర్సిబుల్ ఎంట్రీ అన్నది అది ఉంది కాబట్టి యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఫోర్సిబుల్ ఎంట్రీ. తర్వాత ర్యాన్సాకింగ్ ఆఫ్ ది రూమ్ అన్నాం అనుకోండి, మనం ఎప్పుడు ఏ ప్రాపర్టీ వాల్యుబుల్ అలాగా వచ్చి ఆహ్వానించి దొంగను తీసుకుపోమనం కదా. సో వాల్యుబుల్ ప్రాపర్టీ విల్ బీ స్టోర్డ్ సమ్వేర్. వాడికి టైం ఉండదు. క్రిమినల్కి మెయిన్గా ఏంటంటే టైం రెస్ట్రిక్షన్, ఎవరూ చూడకూడదు, శబ్దాలు అవ్వకూడదు, ఇలాంటివన్నీ అతనికి రెస్ట్రిక్షన్స్. అందుకని ఏం చేస్తాడు అతను, ఎంత తొందరగా ఎవరికంటా పడకుండా సైలెంట్గా ఉండే మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ రకమైన మార్గంలో ఫోర్సిబుల్ ఎంట్రీ చేసి వస్తాడు. ఎందుకంటే తాళాలు వేసి ఉంటాయి కాబట్టి. ఇదివరకు లాగా పెద్ద రాయి తీసి బద్దలు కొట్టి వచ్చే పద్ధతి లేదు. ఆక్సియాసిక్లిన్ ఫ్లేమ్ పెడుతున్నాడు, చక్కగా తీస్తున్నాడు, వచ్చేస్తాడు. ఆక్సియాసిక్లిన్ ఫ్లేమ్ పెట్టేసి చక్కగా మెల్ట్ చేస్తున్నాడు, తీసేస్తున్నాడు, వస్తున్నాడు. సో అట్లా ఫోర్సిబుల్ ఎంట్రీ ఒకటి చెప్తాం. ర్యాన్సాకింగ్ ఎందుకు చేస్తాడంటే తాళం చెవి గురించి వెతికి సిస్టమేటిక్గా చూసి టైం లేదు అతనికి. సో అన్ని చల్లా చెదర పడేస్తాడు. అది ఉందా లేదా, అది ఉందా లేదా.
లేకపోతే ఒక మనిషి అన్న రెసిస్టెన్స్ చేస్తే అక్కడ పెనుగులాట గుర్తులు ఉన్నాయా లేవా. అలాగే తాళం చెవి తీస్తాడు, ఒక్కోసారి రాదు, ఇలా కాలు అడ్డం పెట్టి ఇలా తీయడానికి ప్రయత్నం చేస్తారు, ఫుట్ ప్రింట్ ఉందా దాని మీద, వేళ్లతో తాకుతాడు, వేలి ముద్రలు ఉన్నాయా లేదా. ప్రాపర్టీ వాల్యుబుల్ మిస్సింగ్, ఎంత ప్రాపర్టీ, ఎంత గోల్డ్ పోయింది, అన్న పోయిందా, ఆ ఆడు కూడా అన్నీ తీసి జాగ్రత్తగా పెట్టడానికి టైం లేదు. అందుకని ఆ చెల్లా చెదరుగా వేసింది ఏ రకంగా ఉంది, అది డిస్టర్బెన్స్ అన్నది నువ్వు రికార్డ్ చేయాలి. అందుకనే ఫోటోగ్రాఫ్స్, ఎందుకంటే ఇప్పుడున్నది మన నిమిషంలో మానిపోతుంది, అంత డైనమిక్గా ఉంటుంది. అందుకని అప్పటికప్పుడు ఫోటో చేస్తే మనకి రికార్డెడ్గా ఉంటుంది. రికార్డెడ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మనం ఎట్లా పడితే అట్లా తీయడానికి లేదండి. ఫోరెన్సిక్ ఫోటోగ్రఫీ, పోలీస్ ఫోటోగ్రఫీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ ఫోటోగ్రఫీ, వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ ఫోటోగ్రఫీ. ఆ టెక్నిక్స్ కూడా మనం నేర్పుతామండి వాళ్ళకి. సో రికార్డ్ ఎలా చేయాలి, ఒక క్రైమ్ సీను దాన్ని చెక్కు చెదరకుండా ఉన్న పరిస్థితుల్లో ఒరిజినల్గా యాజ్ ఇట్ ఈస్ మనం వెళ్ళిన టైంలో ఏ రకంగా ఉంది అన్నది మనం రికార్డింగ్ చేస్తే, కోర్టులో జడ్జి గారు అన్ని సీన్స్కి రాలేడు కదండి. అందుకని ఆయనకి అక్కడ ఉన్నది ఉన్నట్టుగా అప్పుడు అతను వెళ్ళి చూస్తే ఏ రకంగా కనిపిస్తుందో ఆ రకమైన వర్ణన కానీ, దాని యొక్క రికార్డింగ్ ఫోటో కానీ, వీడియో కానీ మనం ఇవ్వగలిగితే అంత అప్రిసియేషన్ కోర్టులో మనకు దొరుకుతుందండి. సో ఆ రకమైన ప్రాపర్టీ అఫెన్సెస్లో రాయిటింగ్ కానీ, బర్గలరీ కానీ, బ్రేకింగ్ అండ్ ఎంటరింగ్ కానీ, వాల్యుబుల్ మిస్సింగ్, తర్వాత పాయింట్ ఆఫ్ ఎంట్రీ, అదే పాయింట్లో ఎగ్జిట్ అవ్వడు, పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ వేరే, రిట్రీట్ ఏ రకంగా వెళ్ళాడు, ఎక్కడ వాళ్ళు బూటిని పంచుకున్నారు, ఇవన్నీ చూడండి రా నాయన. ఎందుకంటే సెక్షన్లో అవన్నీ ఉన్నాయి. ఆ సెక్షన్లో ఉన్న దానికి అనువుగా నువ్వు ఏ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తే ఎస్టాబ్లిష్ చేయొచ్చు. మీరు ఎవిడెన్స్ అనుకున్నది రేపొద్దున ఎఫ్ఎస్ఎల్లో ఎవిడెన్స్గా రాకపోవచ్చు, కానీ మనకు దాంతో నిమిత్తం లేదు. ఇవి ఎవిడెన్స్, వేలి ముద్దలు సరిగ్గా రాకపోవచ్చు, 10-15 రకాలు అయితే వేసి వెళ్ళాలి కదా. అక్కడ ఉన్న ఒక్కటి ఎంత సమర్థవంతంగా మనం తీయొచ్చు. ఇప్పుడు కూడా వేలి ముద్దలు దొరకకుండా చాలా మంది చేస్తారండి, గ్లౌజ్ వేసుకుని అది వేస్తారు. లేదా సిగరెట్లు, అదొకటే చూడం కదండి, ఇంకా వేరే ఎవిడెన్సెస్, లేకపోతే తిని బండారాలు ఏదో తింటాడు, యాపిల్ లాంటివి కొరుకుతాడు, లేకపోతే ఇంకేదో మంచి లాంటివి తాగుతాడు. లిప్ ప్రింట్స్ అని, వాళ్ళ లిప్ ప్రింట్స్ కూడా పాపులర్ అయింది. అలాగే దాన్ని పట్టుకున్నప్పుడు మనం అనొచ్చు, ఫింగర్ ప్రింట్స్తో పట్టుకుంటారు కాబట్టి శుభ్రంగా తుడిచి వెళ్తారు. టైం ఎక్కడండి, బ్లడ్ పడుతుంది, అతని రక్తమే పడవచ్చు, ఫోర్సిబుల్గా దాంట్లోంచి ఎంటర్ అవుతున్నప్పుడు ఏ గాజు ముక్కో కుచ్చుకుని అతని బ్లడ్డే పడుతుంది. అతని బ్లడ్డే పడినప్పుడు ఒక ఏదో నీట్గా ఫినైల్ వేసి బట్ట తీసి తుడిచే టైం ఏది? అంటే జనరల్గా కొంతమంది క్రిమినల్స్ మేడం మీరు చెప్పినందుకు టైం వాడికి ఉండకపోవచ్చు, కానీ పోలీస్ మిస్గైడ్ చేయడానికి రక్తం ఒకవేళ నిజంగా వాడి బాడీ నుంచి ఉంటే, లేదు ఇంకో ఫింగర్ ప్రింట్ దొరుకుతా అనుకుంటే కారం జల్లడం, లేదు కావాలని మిస్గైడ్ చేయడానికి రకరకాలు చేయడం చేస్తుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడైతే బాడీ ప్రాపర్టీ అఫెన్స్ జరిగిందో పోలీస్కి మరొకసారి మిస్గైడ్ చేయడానికి దొంగలు 4 వచ్చి ఆ సీన్ క్రియేట్ చేసే విధంగా ఒకటే చేస్తుంటాడండి. ఫోర్స్ఫుల్ ఎంట్రీ చూపిస్తాడు, అవునండి, ఎగ్జిట్ చూపిస్తాడు, అక్కడ సీన్ అంతా డిస్టర్బ్ చేస్తాడు. అంటే 10 మంది దొంగలు ఇంట్లోకి వచ్చి అవంతా డిస్టర్బ్ అయిపోయినట్టు సీన్, అంటే కంప్లైంట్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు దాచేసి పోయినట్టుగా ఏదో ఏదో సెక్సువల్ అఫెన్స్ ఏదో జరుగుతుంది, అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మర్డర్ జరుగుతుంది, కానీ సీన్ క్రియేట్ చేయడానికి 10 మంది దొంగలు ఇంట్లోకి వచ్చినట్లుగా మొత్తం బట్టలు పడేయడం అంత ఒక సీన్ క్రియేట్ చూపిస్తాడు. అంటే ఇంట్లోకి 4-5 వచ్చారు, ఆమె అడ్డుకోపోయింది, ఆమెను మర్డర్ చేశారు, ఇంట్లో ఉన్న బంగారం తీసుకొని వెళ్ళిపోయినట్లుగా సీన్ క్రియేట్ చేస్తారు. కానీ వాస్తవంగా అక్కడ అది కాదు, ఏమో వేరేగా ఉంటుంది. ఆ ప్రాపర్టీ కూడా వాల్యుబుల్ ప్రాపర్టీ కాకుండా ఏదో తీసుకుని పోతుంటాడు, నకిలీ పెట్టి పోయాడని. అటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీ వాళ్ళు ఏ విధంగా దాన్ని, అంటే దానికి మనం చెప్తామండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఏవైతే తీసుకెళ్తారో ప్రాపర్టీని ఐడెంటిఫై చేయడానికి ఐడెంటిఫికేషన్ పీరియడ్ అవన్నీ ఉంటాయి. అవి కాకుండా ఇప్పుడు ఫాల్స్ కేసు మీరు అంటున్నట్టుగా ఫ్యాబ్రికేటెడ్ కేసు ఉందనుకోండి, మిగతా ఇతనికి అంటే ఫ్యాబ్రికేటింగ్ కాదా అనేది సీన్ వెళ్ళగానే ఆఫీసర్ తెలియదండి, తెలియదు. అది దాన్ని ఏమంటారు, అదే రీకన్స్ట్రక్షన్ నేను చెప్పబోయేది. మనం రికగ్నైజింగ్ అంటే ఇక్కడ చేశాడా, లేదా ఇక్కడ అయిన క్రైమ్ని బాడీ తీసుకెళ్ళి ఇంకో చోట డిస్పోజ్ చేశారు, అది చాలా ఇంపార్టెంట్. అది ప్రైమరీ క్రైమ్ సీన్, సెకండరీ క్రైమ్ సీన్, టెర్షరీ. ఒక్కోసారి ఏం చేస్తారంటే చాలా వెంజ్ఫుల్గా ఉన్నటువంటి క్రిమినల్ ఉంటే బాడీని కట్ చేసి ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బాడీ అప్పుడు అన్ని సీన్లు చూడాలి, మల్టిపుల్ క్రైమ్ సీన్స్ అంటాం అట్లా. ఆ రకమైన సీన్లు ఎన్ని ఉన్నాయి అన్నది ముందు మనం అవగాహన చేసుకోవాలి. దాని తర్వాత బాడీ ఎక్కడ డిస్పోజ్, ఒక బాడీ వేరే దగ్గర డిస్పోజ్ చేస్తే దానికి ఎట్లా మనం కనిపెడతాం, ట్రాకింగ్
వాడి టైర్ మార్క్స్ ఉండొచ్చు ఒక వెహికల్ తీసుకెళ్తే, లేకపోతే డ్రాగ్ చేస్తే డ్రాగ్ మార్క్స్ ఉండొచ్చు, లేకపోతే టైర్ మార్క్స్ ఇందాక అన్నట్టు అది ఉండొచ్చు, లేదా డాగ్ స్క్వాడ్ మనం ఎంప్లాయ్ చేయొచ్చు అతను ఏదన్నా ఉన్నా. అలాగే ఈ వేలి ముద్దలు లేకుంటే సిగరెట్లు, చాలా క్రిమినల్స్ ఏంటంటే స్ట్రెస్కిలోనే బ్రాండెడ్ సిగరెట్లు తాగుతారు. దాన్ని బట్టి దాని మీద ఉండే సెలైవ గ్రూపింగ్ చేయడం వల్ల అవి అట్లా రకరకాల ఒక క్లూ కాకుంటే ఇంకో క్లూ, అట్లా నెంబర్ ఆఫ్ క్లూస్ మనం ఆలోచించి, ఎందుకంటే ఎస్ఓపీస్ ఉన్నాయండి ఈ ప్రాపర్టీ అఫెన్స్లో ఏ రకమైన ప్రాపర్టీస్ మనం ఫిజికల్ ఎవిడెన్స్ మనం చూడాలి, అలాగే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నవి ఎస్టాబ్లిష్డ్ ఎస్ఓపీస్ ఉన్నాయి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయిందంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి అవి వాళ్ళు టిక్ కొట్టుకుంటూ ఫాలో అయిపోతే ఈజీ, వాళ్ళు ఏది మిస్ అవ్వరు. ఇవాళ రేపు సీసీటీవీ కెమెరాస్, ఎవరు వచ్చాడు ఎవరు వెళ్తున్నాడు. ఒక స్విమ్మింగ్ పూల్లో ఒక అమ్మాయి రెగ్యులర్గా స్విమ్మింగ్ వెళ్తుంది అనుకోండి, స్విమ్మింగ్ వెళ్తుంది, ఒక ఫలానా రోజు స్విమ్మింగ్కి అంటే వాళ్ళ ఫాదర్ దించుతాడు తీసుకొస్తాడు అనుకోండి. అయితే ఆ అమ్మాయి ఒక ఫలానా రోజు ఈయన వెళ్ళిన టైంకి కొంచెం లేట్ అయింది, రెగ్యులర్ టైం కాకుండా ఆ అమ్మాయి ఫౌండ్ మిస్సింగ్ అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తారు, తెలిసిన చుట్టాలు అది ఎంక్వైరీ చేసి లాస్ట్కి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనుకోండి. అక్కడి నుంచి అక్కడ సీసీటీవీ ఉంది, అక్కడ ఉండేటువంటి కోచ్ని ఎట్లా ఇంట్రాగేట్ చేస్తారు, ఆ సీసీటీవీని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఇట్లా ఈ బాడీలీ అఫెన్సెస్లో రకరకాల ఒకటే చెప్పమండి. నేను ఇందాక అన్నట్టుగా సింపుల్ ప్రాపర్టీ అఫెన్స్ మొదలుకొని రాబరీ లేదా చైన్ స్నాచింగ్ విల్ బీ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ సిమ్యులేషన్. సెకండ్ లెవెల్ ఆఫ్ సిమ్యులేషన్కి ఇంకొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నది చేస్తాం. అంటే ఒక ఐటీ కాంపనెంటు, ఈ మొబైల్ పోయినట్టు, ఒక సీసీటీవీ ఇది ఉన్నట్టు అవన్నీ పెడతాం. థర్డ్ దానికి ఒక స్పెషల్ లోకల్లా కూడా అట్రాక్ట్ అయ్యాక, ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఒక మైనర్ గర్ల్ రేప్ ఆర్ పాక్సో కేసు అట్లా అన్నీ వచ్చేలాగా మనం ఫర్దర్ కాంప్లికేట్ చేస్తాం దాన్ని. సో వాళ్ళకి ఏం అవగాహన అవుతుందంటే చిన్న క్రైమ్ నుంచి ఒక కాంప్లికేటెడ్గా ఉండేటువంటి కేసు దాకా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏ రకంగా జరగాలి అన్నది వాళ్ళకి ఫుల్గా అవగాహన అవుతుంది. దాని వెంటనే ఆ పాక్సో కేసు మనకి మూడ్ కోర్టు అయిపోతుంది అనమాట, మూటుకెట్టి తీసుకెళ్ళిపోతుంది కేసు. అట్లా అంటే మీరు A to Z వరకు నేర్పుతున్నారు. అవునండి. అంటే కింద చిన్న చెప్తున్న స్నాచింగ్ దగ్గర నుండి అవునండి మర్డర్ ఫర్ గెయిన్ వరకు నేర్పుతారు. ఓకే, కానీ కొన్ని కేసులు ఫ్యాబ్రికేటింగ్ అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. కానీ ఇక్కడ ఎస్ఓపిలో అది కాంప్లికేటెడా కాదా అని తెలియదు, జస్ట్ మామూలు చిన్న క్రైమ్ అనుకుంటారు. కానీ కొన్ని కేసుల్లో కొంతమంది అక్యూజ్లు ఏం చేస్తారంటే ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేస్తారు, చనిపోయే వాడితోనే సూసైడ్ నేను చేయించుకుంటానని చెప్పి రాయిస్తారు, చనిపోయిన తర్వాత ఆయన బాత్రూంలో జారి పడిపోయాడని చెప్తారు, లేదా ఆయన ఒంటి మీద డిసీజ్ ఒంటి మీద షర్ట్ కూడా తీసుకువెళ్తారు. తర్వాత అక్కడ ఉన్న దీంతోనే ఆ బ్లడ్ సైన్స్ అన్ని కూడా క్లీన్ చేస్తారు కొన్ని కేసుల్లో. అది ఎప్పుడు వస్తుంది అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ బయటపడుతుంది. కానీ సీన్ ఆఫ్ ఆఫీస్కి వెళ్ళిన ఫస్ట్ ఐఓకి కానీ లేదంటే మీరు చెప్తున్న ఎఫ్ఎస్ఎల్ఆర్ ఆఫీసర్కి కానీ ఇది కాంప్లికేటెడ్ అనుకోండి, జనరల్గా కేసుల్లోనే చూస్తాం చాలా సార్లు ఇలాగే జరుగుతుంది, అవుతుంటాయి కదా. మరి అప్పుడు ఏ విధంగా వాళ్ళకి అంటే ప్రతి కేసుని కాంప్లికేటెడ్గా ఆలోచించి ఇన్వెస్టిగేషన్ చేయాలా, లేదు ఎస్ఓపి ప్రకారం ఎస్ఓపి ప్రకారం స్టాండర్డ్ ఫార్మా ప్రకారం మర్డర్ జరిగింది, క్లూ ఉంది, బ్లడ్ షాంప్స్ ఎంట్రీ ఎగ్జిట్ రాసుకొని వస్తాయి, తర్వాత కాంప్లికేట్ అవుతాయి అని భావించి ముందుగానే కాంప్లికేటెడ్గానే చూడాలి. దీంట్లో ఎలాగంటే అండి, ఒక మిస్టరీ ఉంటేనే ఇవన్నీ కూడా కాంపనెంట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ కేసు అనుకోండి, వాళ్ళు క్లూస్ని పిలవక్కర్లేదు, ఎఫ్ఎస్ఎల్ని పిలవక్కర్లేదు, ఏవి అక్కడ ఉండే సాక్షి స్ట్రైట్ ఫార్వర్డ్ కేసులో అనేది నోన్ డిసిజన్ నోన్ అనుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కేసు. కానీ మీరు చెప్పినటువంటి ఇట్లా కేసులు అన్నది మీరు అన్నట్టుగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లోనే మనకు తేలుతుంది. వాళ్ళని ఫర్దర్ ఇంట్రాగేషన్ చేయడం ద్వారా, లేదా విట్నెస్ చెప్పేదానికి అక్కడ ఉండేటువంటి దానికి ఆ సీసీటీవీలో ఉండేదానికంటే అర్థార్థ సంబంధం లేకుండా టూ డైవర్జెంట్ ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళకి అనుమానం వస్తుంది. మీరు అన్నట్టుగా సూసైడ్ నోట్ ఉంటుంది, వాడికి చదివే రాలనుకోండి, సూసైడ్ నోట్ ఎక్కడి నుంచి వచ్చింది, లేదా వాడు లెఫ్ట్ హ్యాండర్ అనుకోండి, రైట్ హ్యాండర్ రాసినట్టుగా ఉందనుకోండి, అందుకని అక్కడ కూడా ఫర్దర్ ఎఫ్ఎస్ఎల్ మనకు ఉపయోగపడుతుంది. అలాంటివి కూడా చేస్తాం. మీరు అన్నట్టుగా బ్లడ్ కంప్లీట్గా తుడిచేశాడు, మేమేమంటాం అంటే ఇంత మర్డర్ అయింది, బ్లడ్ లేకుండా, లేదా షిఫ్ట్ చేసి ఉండాలి బాడీ, షిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ కొంత బ్లడ్, మన ఈ చైల్డ్ సాక్రిఫైస్ కేసులో అలాగే అయింది కదండి, అది బ్లాక్ మ్యాజిక్ కేసు అయింది కదా ఆ మధ్యకాలంలో, దాంట్లో అంతే చేశారు వాళ్ళు. క్లూస్ లేదు, ఒక్క క్లూ కూడా రాలేదు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇన్వెస్టిగేషన్లో. ఈ క్లూస్ టీం వాళ్ళు, మన వాళ్ళు ఎవరైతే సైంటిఫిక్ టీం వాళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్ళి అక్కడ ఎక్కడెక్కడ పైన టెర్రస్ మీద దొరికింది,
దాన్ని పట్టుకుని పూజ అయిందని తెలిసింది. పక్కన వీళ్ళు చెప్పేటువంటి విట్నెస్ కథనంలో తేడా వచ్చేసింది. వీళ్ళు ఏం చేశారంటే పూజా గదిలోకి వెళ్ళి టైల్స్ వెనకాల మూలలా చూశారు. చూసి కొంచెం అనుమానం ఉన్న దగ్గర లూమినాల్ అని ఒకటి మనకు ఉంటుందండి. అన్నిసార్లు ఉపయోగించారు లూమినాల్. ఇట్లా అనుమానం ఉన్నది అప్పుడు ఏం చేస్తామంటే లూమినాల్ ఎలా వాడారే, మేము కూడా అదే సిమ్యులేట్ చేస్తాం. లూమినాల్ లేదు, వాళ్ళు లేదు అంటారు, మేము వెళ్ళి లేదన్నావు కదా ఇక్కడ చూడుంది. సో అట్లా మీరు ఏది లేదు మనకి ఇది కనిపించట్లేదు అనుకోకూడదండి. అప్పుడే క్లూస్ టీమ్ని పిలవాలి. వాళ్ళు సాధారణంగా పిలవరు, ఎందుకంటే వాళ్ళు అనకూడదు, కానీ నేను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మలుచుకోవడానికి వాళ్ళకి ఏదైనా కొంచెం వెస్టెడ్ ఉన్నప్పుడు అలా అవగాహన అలా చేయొచ్చు. కానీ మీరు చేస్తే మీకు దాంట్లో ఒక క్లూ దొరుకుతుంది, దాంట్లో మీకు ఇన్వెస్టిగేషన్ లీడ్స్ దొరుకుతాయని చెప్పి మేము చేసాం. ఆ కేసులో అదే అయిందండి. లూమినాల్ వాడడం వల్ల అక్కడ సాక్రిఫైస్ తాలూకు ఎవిడెన్సెస్ కూడా మనం కలెక్ట్ చేయాలనేది అక్కడ తెలిసి. మీ టోటల్ సర్వీస్లో చాలా కేసులకు వెళ్ళి ఉంటారు. అవునండి. ఇటువంటి ఏమాత్రం క్లూ దొరకని కేసులు ఏమైనా ఉన్నాయండి? ఒకటేనా? అసలు నేను చాలా తక్కువగా వెళ్ళానండి, మా టీమ్స్ వెళ్ళాను. ఎందుకంటే నేను సర్వీస్లో ఉంటాయండి. ఇప్పుడు డాగ్ స్క్వాడ్ను మనం ఎంప్లాయ్ చేసి డాగ్ స్క్వాడ్ ద్వారా కూడా ఏమీ క్లూస్ లేనప్పుడు అతని తాలూకు ఏదో ఒక క్లూ, కర్చీఫ్ లాంటిదో, ఒక స్వెట్ లాంటిదో ముట్టుకున్న స్వెట్ కూడా బాగా పనిచేస్తుందండి. అట్లా లీడ్ చేసిన కేసులు కూడా. అంటే అంటుంది ఏ క్లూ దొరకని కేసు అండి. అంటే మీకు టోటల్ మీ సర్వీస్లో ఒక మర్డర్ ఫర్ గెయినో లేదా బాడీ అఫెన్స్ ఏదో సెన్సేషనల్ క్రైమ్ అయింది, అక్కడికి డాగ్ స్క్వాడ్ వెళ్ళింది, క్లోజ్ టీమ్ వెళ్ళింది, చాలామంది ఆఫీసర్ వెళ్ళారు, మీలాంటి ఆఫీసర్లు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూడా ఆ కేసు మిస్టరీకి ఇప్పటికీ మిస్టరీ బ్రేక్ రాని కేసులు ఉన్నాయి. అంటే ఏమాత్రం జీరో క్లూ అంటే అంటే క్లూస్ అన్నాను, కానీ నేను కల్ప్రిట్ ఎందుకు చేశాడు, కల్ప్రిట్ తెలుసు. ఇప్పుడు మోటివ్ ఉండాలి కదండి దేనికైనా కూడా క్రైమ్ చేయడానికి. అటువంటి కేసు ఉందండి, అది సేత్ కేసు అని, డాక్టర్ సేత్ అని రైల్వే సేత్ కేసు, డివిజనల్ ఇంజనీర్ని. అవును, దాంట్లో మనకి అన్ని క్లూస్ దొరికాయి, కానీ క్రైమ్ ఎలా అయిందన్నది చాలా వరకు మిస్టరీ. అతను ఎందుకు చేశాడన్నది మిస్టరీ. ఈనాటి కూడా ఎందుకు చేశాడు వచ్చింది, కానీ మోటివ్ తెలియలేదు. రైల్వే ఇంజనీర్ నన్ను వేధిస్తున్నాడు కాబట్టి అవన్నీ కాదండి, కార్లో తీసుకెళ్లి మౌలాలి స్టేషన్ దగ్గర పెట్టానంటే అట్లా చెప్పాడు, కానీ దట్ వాజ్ నాట్ ద మోటివ్. ఎందుకంటే అబ్బాయిని చిన్నప్పటి నుంచి తీసుకొచ్చి వీళ్ళు పెంచారు, చాలా బాగా చూసుకున్నారు. దట్ వాజ్ నాట్ ద మోటివ్. ఏదో ఆవిడేదో అన్నదని అంతమందిని చంపేసేంత క్రోధం ఎందుకు ఉందండి? క్లూజ్ లేవు, క్లూజ్ ఉన్నాయి, కానీ మోటివ్ అన్నది ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం వల్ల అతని క్యాపిటల్ పనిష్మెంట్ నుంచి తగ్గించారు అతనికి లైఫ్కి. లేకపోతే మంచి కేసు అది. ఎక్స్క్లూజివ్గా ఈ క్లూస్ని బట్టే, మా సైంటిఫిక్ ఎవిడెన్స్ని బట్టే ఫ్యాబ్రికేట్ చేసేది మీరు అన్నటువంటి కేసుల్లో కఠినమే. ఎస్ఓపి నార్మల్గా పోతే అవ్వవు, కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంట్రాగేషన్ మెథడ్స్ కానీ, అతనికి ఇంకా వేరే విధంగా సైంటిఫిక్ ఇంట్రాగేషన్ మెథడ్స్, పాలిగ్రాఫ్ అని కానీ, లేయర్ వాయిస్ అనాలిసిస్ అని కానీ, అలాంటి కొంచెం గుజరాత్ అట్లాంటి ప్లేస్ మన దగ్గర లేవులేండి అవి కొన్ని. పాలిగ్రాఫ్ ఒకటే ఉంది. ఈ సెల్వి కేసు తర్వాత దానికి కూడా కేసులు తగ్గిపోయినాయి. అక్కడ గుజరాత్లో ఇంకా చేస్తున్నారు ఇటువంటివి. అంటే కొంచెం ఇంటెలిజెంట్ వేగా ఆన్సర్ చేసి అతని బాడీ లాంగ్వేజ్ని బట్టి అట్లా మనకి క్లూస్ కూడా తీసుకోవచ్చు. అతను కానే కాదు అనుకున్నాక అతనే కంప్లైంట్ ఎవరు ఇచ్చారో అతనే ఇవన్నీ చేశాడు అన్నది కూడా మనకి తేలిపోతుంది. అప్పుడు ఈ మా నార్మల్ మెథడ్స్ మనకి రావడం, మోడర్న్ మెథడ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేదా ఇంటరాగేషన్ అవి మనం ఎంప్లాయ్ చేసి అతని మైండ్లో ఏం నడుస్తుంది, అతను చెప్పేది కరెక్టా కాదా, అతను మిస్లీడ్ చేస్తున్నాడా, ఫ్యాబ్రికేట్ చేసి అబద్ధాలు చెప్తున్నాడా, ఇట్లాంటివి కూడా మనం కనిపెట్టచ్చు. మేడం, జనరల్గా 323, 324 సెక్షన్స్ తీసుకుంటే ఎమ్మెల్సీ మెడికల్ లీగల్ కేసులు ఉంటాయండి. అంటే 323 రాదు, 324లోకి వస్తుంది, ఇలా 326లోకి వస్తుంటాయి. ఇటీవల కాలంలో 324లో కానీ, అంటే ఐపీసీ 324 కానీ 326లో కూడా వెపన్ సీజ్ చేస్తేనే కన్విక్షన్ ఇస్తామంటూ. అంటే మీరు అనేది క్రైమ్ వెపనా లేకపోతే క్రైమ్ వెపన్ అంటే క్రైమ్లో యూజ్ చేసిన వెపన్ అంటే ఆయుధమే కాదు, కర్ర అయినా సరే, కర్రతో కొట్టినా గాయం పడుతుంది, క్రైమ్ వెపన్. లేదంటే స్టోన్తో కొట్టినా అది సీజ్ అవుతేనే కన్విక్షన్ ఇస్తామంటూ కొంతమంది మెజిస్ట్రేట్స్ చాలా క్లియర్గా చెప్పారు. అక్కడ కర్రతో కొట్టాడు, పారిపోయాడు, కర్ర తీసుకొని అంటాడు ఇక్కడ ఐబో. అంటే వెపన్ సీజ్ చేసిన కన్విక్షన్ దాని లింక్ ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ మీరు అన్నట్లుగా కర్రతోగానో లేదంటే చేత్తో గట్టి కొట్టచ్చు, చేత్తో కొట్టినా ఆ విక్టిమ్ వెళ్ళి ఇంకెక్కడో తగలచ్చు, ఆయన బ్లడ్ శాంపిల్ రావచ్చు. మరి అటువంటిప్పుడు
క్లూస్ టీమ్ ఏ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, ఏ విధంగా దాన్ని సీజ్ చేయాలి, ఆ ప్రాపర్టీ కానీ ఆ క్రైమ్ వెపన్ కానీ ఎలా సీజ్ చేయాలి, ఒకవేళ ఆ కర్ర దొరకలేదు అనుకోండి అప్పుడు ఏం చేయాలి? సాధారణంగా క్రైమ్ వెపన్స్ అన్నవి అండి, ప్రాక్టికల్గా మాట్లాడితే ఏ క్రిమినల్ కూడా క్రైమ్ వెపన్ అక్కడ వదిలేసి అయ్యా అదిగో నేను వదిలేను నన్ను పట్టుకోండి అనే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్రైమ్ వెపన్ ఎక్కడో దాచడం, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోవడం, ఏదో పొదల్లో పడేయడం, ఇలాంటి సర్వసాధారణంగా జరిగేటువంటి వ్యవహారాలు. అప్పుడు మనం ఏం చెప్తామంటే అటువంటి అఫెన్సెస్ జరిగినప్పుడు మీరు ఇన్ అండ్ అరౌండ్ క్రైమ్ సీన్ అంటే ఇక్కడ తక్కువ ఏరియా కార్డన్ ఆఫ్ చేయకుండా అటువంటి క్రైమ్స్లో ఎస్పెషల్లీ మర్డర్ విత్ వెపన్ ఉన్నప్పుడు ఏరియా ఆఫ్ ఇన్స్పెక్షన్ వరకు ఓకే మేడం. నేను 324 తీసుకున్నాం ఒకటి గ్రీవియస్ హర్ట్ కానీ అలాంటివి అంటారా? అంతే. దాంట్లో కూడా ఇప్పుడు మెడికల్ అన్నది ఇంపార్టెంట్ అండి. మెడికల్ ఎగ్జామినేషన్ నాట్ ఓన్లీ ఫొరెన్సిక్ సైన్స్, ఫొరెన్సిక్ మెడిసిన్లో వాళ్ళకి చాలా బాగా ఉంటుందండి సిలబస్. అంటే ఒక కర్రతో ఒక మెకానికల్ ఇంజరీ విచ్ ఇస్ క్రియేటెడ్ బై ఏ మెటల్ విత్ ఏ వుడెన్ హ్యాండిల్, షార్ప్ వెపన్, డబుల్ ఎడ్జ్డ్ వెపన్, ఏమండి, తర్వాత బ్లంట్ వెపన్, ఏ బౌల్డర్, ఏ బిగ్ బౌల్డర్, ఇలాంటివి చేసినప్పుడు ద ప్యాటర్న్ ఆఫ్ ద ఇంజరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ది ఇంజరీ విస్ ద వెపన్, వాట్ ఈస్ ద ప్రాబబుల్ వెపన్ విచ్ కుడ్ హ్యావ్ క్రియేటెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్ ఇంజరీ అన్నది ఫోరెన్సిక్ మెడిసిన్లో ఎ వెరీ ఎస్టాబ్లిష్డ్ కైండ్ ఆఫ్ ఏ సైన్స్ అది. అయితే చాలామంది పోలీసులకి ఇది అవగాహన, ఎస్పెషలీ లోవర్ రంగ్ ఆఫ్ పోలీస్కి అటువంటి అవగాహన లేకుండా ఫోరెన్సిక్ మెడిసిన్ చాలా బోరు అది అని అనుకుని టూ టెక్నికల్ అని కాన్సన్ట్రేట్ చేయకపోతే వాళ్ళు, ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెలే ఎంతసేపు పనిచేసేది, సూపర్వైజరీ లెవెల్ మీకు తెలిసిందే, సూపర్వైజరీనే కష్టాలు పడవలసింది వీళ్ళే, ఒక కొలిక్కి కేసుని తేవాల్సిన వాళ్ళు వీళ్ళకి అవగాహన లేదనుకోండి చాలా ఇబ్బంది పడతారు. అందుకని వాళ్ళు ఫోరెన్సిక్ మెడిసిన్లో ఇవిని తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ మీరు మాట్లాడుతున్న ఇంజరీస్ దాంట్లో ఒక ఫలానా ఇంజరీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, నేను అన్నట్టుగా డబుల్ ఎడ్జ్డ్ వెపన్ను, సింగిల్ ఎడ్జ్డ్ వెపన్ను, షార్ప్ వెపన్ను, దాంట్లో తేడాలు ఏ రకంగా ప్యాటర్న్ బట్టి ఒక వూండ్ క్లియర్గా ఉన్నప్పుడు ఏ రకంగా చేయాలి అన్నటువంటి సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ మీరు అన్నట్టుగా కావాలని వాడే పొడుచుకుని వాడే గాయాలు చేసుకుని ఎవరో పొడిచాడన్నట్టుగా ఆ ప్రాపర్టీని ఎక్కడో పెట్టేసి ఏదో దొంగతనం అయినట్టుగా చెప్పే కేసుల్లో ఈ ఇంజరీ ప్యాటర్న్ అది సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్, హెజిటేషను, వూండ్స్, అంటే ఇప్పుడు సూసైడ్ అనుకుంటాడు అనుకోండి, ఎవరికైనా ప్రాణం మీద ఆశ ఉంటుంది కదా, సూసైడ్ అనుకున్నా చేసుకోలేడు, ముందు ఎక్కడెక్కడో మామూలు పార్ట్స్లో కట్ చేసుకుని తర్వాత ఇంకెక్కడో కట్ చేసి వైటల్ ఆర్గన్కి లాస్ట్ వస్తాడు, భయం అన్నమాట వాడికి. సూసైడ్ చేసుకోవాలని తీర్మానం ఉంది కానీ సెల్ఫ్ కిల్లింగ్ భయం. అందుకని ఎక్కడెక్కడో అన్ఇంపార్టెంట్ పార్ట్స్లో, వైటల్ పార్ట్స్ కాకుండా నాన్ వైటల్ పార్ట్స్లో వాడు ఇంజరీ చేసుకుంటాడు. దోస్ ఆర్ కాల్డ్ హెజిటేషన్ మార్క్స్ అని. అవి ఉన్నాయా లేదా, సూసైడ్ థియరీ ఉంది లేదా హోమిసైడ్ థియరీ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు కానీ సూసైడ్ అన్నీ అక్కడ ఉన్నాయి సిమ్టమ్స్. సో దే కెన్ స్ట్రేట్ అవే సే దిస్ ఇస్ నాట్ హోమిసైడ్, దిస్ ఇస్ సూసైడ్. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే ఎవరో గాయపరిచారు, చిత్రం గురి చేశారు, తర్వాత హ్యాంగింగ్ చేశారంటుంటారు. అదేనండి, దాంట్లో కూడా ఇప్పుడు సంబడీ ఈజ్ ఆల్రెడీ కిల్డ్, దే ఆర్ ట్రైంగ్ టు సిమ్యులేట్ ఎ కేస్ ఆఫ్ ఎ సూసైడ్ బై హ్యాంగింగ్ ద బాడీ. దాంట్లో వైటల్ రియాక్షన్ అనేది ఒక చాలా మంచి ఎలిమెంట్ ఉంటుందండి. మనిషి బతికి ఉంటే బాడీ రియాక్ట్ అవుతుంది, రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది టిష్యూ, ఆ తాలూకు వైటల్ రియాక్షన్స్ అన్నవి మనకి తెలుస్తాయి బాడీ మీద. అదే డెడ్ బాడీ ప్యాసివ్గా హ్యాంగ్ చేశారనుకోండి అలాంటివి ఉండవు. సో అటువంటి కొన్ని ఫొరెన్సిక్ మెడిసిన్లో ఉండేటువంటి న్యూయాన్సెస్ని బట్టి ఓన్లీ ఎక్స్పర్ట్ కెన్ సే, ఇన్స్పెక్టరు పోలీస్ లెవెల్లో అంత క్లియర్గా చెప్పలేరు. అందుకనే వేరే ఏజెన్సీ సహాయం కూడా మనం తీసుకోవాలి ఇన్వెస్టిగేషన్లో. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫొరెన్సిక్ సైన్స్ అండ్ మెడిసిన్. ఇంజరీ విసావిస్ వెపన్ కానీ ఇటువంటి హోమిసైడ్ క్రియేటెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సూసైడ్ ఆర్ వైస్ వర్స్, సూసైడ్ క్రియేటెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ హోమిసైడ్, దానికి అదర్ సైన్సెస్ యాక్సిలరీ సైన్సెస్ యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క సాయం తీసుకోవాలి తప్పకుండా. ఇంకా మనం ఎన్పిఏ గురించి చూద్దామండి. ఎన్పిఏలో మీరు ఇచ్చిన ట్రైనింగ్ ఫీల్డ్లో వాళ్ళకి సరిపోతుందా, లేదా మీరు ఇచ్చిన ట్రైనింగ్ ఒకటి ఫీల్డ్లో వేరే దొరుకుతుందా, అసలు అక్కడ ఉన్న మీకు ఇన్పుట్స్ ఏమున్నాయి? గ్యాప్ అనాలిసిస్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. అంటే వాట్ ఈస్ బీయింగ్ టాట్ ఇన్ అకాడమిక్స్ ఆర్ అకాడమిషియా, ఈజ్ ఇట్ ఇన్ ట్యూన్ ఆర్ మ్యాచింగ్ విత్ ది ఛాలెంజెస్ దట్ యూ ఫేస్, ఆర్ ఈజ్ దిస్ నాలెడ్జ్ ఎనీవే యూస్ఫుల్ ఇన్ ది ఫీల్డ్ లెవెల్
అని అటువంటిది వచ్చినప్పుడు మనం గ్యాప్ అనాలిసిస్ చేస్తామండి. డిస్ట్రిక్ట్ అటాచ్మెంట్ ఉంటుంది. ఒక ఫేజ్ 1 అయిన తర్వాత డిస్ట్రిక్ట్ అటాచ్మెంట్ ఉండి వాళ్ళు సాధక బాధకాలు ఆ ఏరియాలో ఏమున్నాయి. ఇప్పుడు నా క్యాడర్ ఏదైతే అలాట్ అవుతుందో ఒక ప్రొబేషనర్కి అతనికి అలాట్ అయినప్పుడు దాని సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎటువంటి రకాల క్రైమ్స్ అక్కడ అవ్వచ్చు, క్రైమ్ ప్యాటర్న్ ఏముంటుందని అతనికి అవగాహన నేర్పించింది. బ్యాచ్ అలాట్మెంట్ తర్వాత నేర్పుతారు సెపరేట్గా, అది ఉంటుందండి. మళ్ళీ ఇప్పుడు రాజస్థాన్ తీసుకున్నారు, అదొక డిఫరెంట్ ఎమో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇంకొక డిఫరెంట్ ఎమో ఉంటుంది. మీరు ఇక్కడ కామన్ నేర్పుతారు, ఆయన ఎక్కడో నాగాలాండ్ పోస్టింగ్ వచ్చింది. అందుకే డిస్ట్రిక్ట్ అటాచ్మెంట్ అండి. ఇప్పుడు ఈ జనరల్ నాలెడ్జ్ ఇచ్చేసి ఓవరాల్గా ఇచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అతను యాక్చువల్గా కేసులు చేస్తాడు 2-3 చేసిన తర్వాత అందులో అతని అనుభవాలు ఏంటి, ఇంకా ఏమి గ్యాప్ ఉంది, ఇంకా నేర్పించిండు వచ్చును అకాడమీ. ఇది కాకుండా స్పెషల్గా ఇది కూడా నేర్పిస్తే మాకు కొంచెం బాగుంటుందని ఫేజ్ 2కి వస్తారు వాళ్ళు. ఫేజ్ 2కి వచ్చి దే విల్ ప్రజెంట్ దేర్ ప్రాబ్లమ్స్. మనకి ఇంకా చెప్పడం వాళ్ళ ఇంట ఉండదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే మన సొల్యూషన్స్ చెప్తాం అనమాట. దానికి ఇది కూడా అదనంగా మీరు చేయాలి, ఈ రకమైన ఇన్పుట్స్ ఉండాలి, లేదా మీరు చెప్పినటువంటి సీన్ మళ్ళీ క్రియేట్ చేస్తాం మేము. దాంట్లో ఏ రకమైనవి చేసిండొచ్చును, ఏ రకమైన కంట్రోల్ మనం తేవచ్చును అన్నది వాళ్ళకి ఫేజ్ 2లో వస్తుంది. ఫేజ్ 2 అంటే ఫేజ్ 2లో వస్తుంది. ఓకే మేడం, ఇంకొకటి విషయం అండి, ఫస్ట్లో ట్రెడిషనల్ క్రైమ్ వేరు, అవునండి, తర్వాత వైట్ కాలర్ అఫెన్స్, అవునండి, తర్వాత బాడీ అఫెన్స్, తర్వాత ఇప్పుడు సైబర్ క్రైమ్ వచ్చింది. మీరు చెప్తున్నట్లుగా మీరు ఎఫ్ఎస్ఎల్ చాలామంది ట్రైనింగ్ ఇస్తారు, సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్తారు, సీన్ ప్రిజర్వ్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. అసలు సైబర్ క్రైమ్లో వాడు అసలు ఎక్యూజ్డే దొరకడు, జస్ట్ ఫోన్ మీద అంతా నడిచిపోతుంటుంది. మరి అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు రాబోయే కాలంలో ఎక్కువ సైబర్ క్రైమ్, తర్వాత బిట్ కాయిన్స్ అని రకరకాల మోసాలు కనపడుతుంటాయి. మరి వీళ్ళకి మీ ఎఫ్ఎస్ఎల్ ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తుందండి? అంటే మనకి అక్కడ ఎన్పిఏ వరకు వేరే వింగ్ ఉందండి, ఐటీ వింగ్ అని. అది ఒక సెంటర్, ఎన్డీసీ ఆర్టీసీ అని, నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్, సైబర్ క్రైమ్స్. సో సైబర్ సెక్యూరిటీ ఏ రకంగా ఉండాలి, కార్పొరేట్ వింగ్స్లో బ్యాంక్స్ కానీ, కమర్షియల్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్ ఉండాలి. సైబర్ క్రైమ్ ఎలాగో అవుతుంది, బట్ అది ప్రివెంటివ్గా మనం చేయాలంటే ఎటువంటి సెక్యూరిటీ మనం తీసుకోవాలి అన్నది, లేదా మనం ఎటువంటి ఎథికల్ హ్యాకింగ్ అంటే ఎథికల్ హ్యాకర్స్ని మనం హైర్ చేసి వాళ్ళకి ఛాలెంజ్ త్రో చేసి ఒక సాఫ్ట్వేర్లో ఫైండ్ అవుట్ ద లూప్ హోల్స్ అండ్ గెట్ బ్యాక్ టు అస్, గివ్ ద ఫీడ్బ్యాక్, అట్లా ఆ రకంగా కూడా చేయొచ్చు. సో రకరకాల అప్లికేషన్స్ కానీ, ద కౌంటర్గా ఫైర్ వాల్స్ అని అట్లా కొన్ని టెక్నిక్స్ ఏవి ఉంటాయి టు ప్రివెంట్ క్రైమ్ ఆర్ టు ప్రివెంట్ ఆర్ టు మిటిగేట్ ది లాసెస్, అవన్నీ కూడా ఐటీ వింగ్ మనకు స్పెషల్గా ఉందండి, వాళ్ళు డీల్ చేస్తారు ఇవన్నీ. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్కి రాబోయే కాలంలో ఉన్న పరిస్థితికి కరికులం ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందా, లేదా ఇదే సరిపోతుంటారు? కరికులం ఎప్పుడు కూడా కొన్ని ఏళ్ల క్రితం ఉన్నది ఇప్పుడు పనిచేయదండి, ఇప్పుడు పనిచేస్తున్నది ఇంకా రాబోయే తరంలో మనం అన్నట్టుగా డార్క్ వెబ్ కావచ్చు, రిలేటెడ్, లేకపోతే ఎకనామిక్ అఫెన్సెస్ కావచ్చు, వైట్ కాలర్ క్రైమ్స్ కావచ్చు, సైబర్ క్రైమ్సే కావచ్చు, ఇంకా 4th జనరేషన్ 5th జనరేషన్ ఎలా వస్తుందో మనకు తెలియదు. ఏముండొచ్చండి అంటే మనిషి కాకుండా ఇంకెక్కడన్నా కూడా ఎక్కడ అంతరిక్షంలో ఉండి కూడా పైకి వెళ్ళి కూడా చేసినా తెలియదు కదండి. సో అట్లాంటి వాటికి ఏ విధమైన తర్ఫీదు మనం ఇవ్వాలి అన్నది ఇవాల్వ్ అవుతూ ఉందండి. ఇవాళ ఉన్న టెక్నాలజీ రేపు లేదు, రేపటిది ఎల్లుండికి అబ్సలేట్ అయిపోతుంది. సో ఆ కరెంట్ సిచ్యుయేషన్లో అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి మనం ఏ రకమైన చేంజెస్ తేవాలి సిలబస్లో కానీ, ట్రైనింగ్లో కానీ అన్నది అది ఇవాల్వ్ అవుతూ పోవాలండి. నేను పాత పద్ధతే వాడతాను, పాత సిలబస్సే పోతానంటే ప్రొబేషనర్ themselves may say these are all outdated, we have already learned in foundation course, what is the use of teaching? మొహం మీదే చెప్పేస్తారు, వాళ్ళకి నిర్మోహమాటం ఉండి. ఒకటి బాగాలేకపోతే వాళ్ళకి అంత ఫ్రీడమ్ అనమాట. ఇది బాగలేదండి, యువర్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్, యూ ప్లీజ్ ఫీడ్బ్యాక్లో ఉంటాయి మళ్ళీ. యు ఆర్ నాట్ అట్ ఆల్, ఇట్స్ నాట్ పాలిటబుల్, వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఇలా ఇచ్చేస్తారు వాళ్ళు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్, జెన్యున్ ఫీడ్బ్యాక్ని బట్టి మనం వీ హ్యావ్ టు చేంజ్ అవర్ మెథడాలజీస్, చేంజ్ ద సిలబస్ ఇఫ్ దేర్ నీడ్ బి, ఆర్ డూ టీఎన్ఏ ఫ్రీక్వెంట్లీ, వెరీ ఫ్రీక్వెంట్లీ. ఎందుకంటే ఇవి రాబోయే తరంలో చాలా క్విక్గా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం టీఎన్ఏ అన్నది చాలా కరెక్ట్గా రైట్ టైంలో డైరెక్టర్ గారు చాలా చొరవ చేసి, చాలా హెర్క్యూలియన్ టాస్క్ అండి అది, అంత ఈజీగా ఏ టాస్క్. కొత్తగా వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్, ప్రొబేషన్ ఆఫీసర్లకి మీరు ఒక గురువు. అందరూ గురువులే కదండి. అందరూ కాదండి, అందరూ గురువులే, మీరు ఒక గురువు.
సైబర్ ఎఫ్ఎస్ఎల్ మీద మీరు ఎక్కువ చెప్తుంటారు. వాళ్ళు ఫస్ట్ ఫ్రెష్ బ్యాచ్ కాబట్టి మీరు చెప్తుందా ఎస్ మేడం అని వింటుంటారు. అవునండి. కానీ కొంతమంది గ్రూప్ 1 నుంచి ప్రమోట్ అయ్యి వస్తుంటారు. అవునండి. వాళ్ళకి కూడా మీరు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళని ఐటీసీ అంటారండి, ఇండక్షన్ ట్రైనింగ్ కోర్స్ అని. వాళ్ళకి స్పెషల్ కానీ కోర్స్. వాళ్ళు మీ మాట వింటుంటారా లేదా మేము ఆల్రెడీ ఫీల్డ్లో చూసాం ఏం చెప్పేది ఏంటి అని? అందుకని వాళ్ళని మనం ఏం చేస్తామంటే ముందు పాఠం మొదలు పెట్టాడు, అయ్యా నీ జిల్లాలో లేదా నీ స్టేట్లో నీ అనుభవం ఏంటి, ఓహో అలా లేటెస్ట్ ఏమొస్తుందని రాబట్టి వాళ్ళవి రాసి ఇందులో ఇంకా లేటెస్ట్ ఇది వచ్చింది మీకు అవగాహన ఉందా, మీరు ఇది యూస్ చేస్తే మీ క్రైమ్ రేట్ కన్విక్షన్ రేట్ ఇంప్రూవ్ అవ్వచ్చును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షువల్ అసాల్ట్ పాక్సో కేసులు ఉన్నాయనుకోండి, పాక్సో కేసులో మీరు ఈ విధంగా ఎలాగుందండి మీ క్రైమ్ రేటు మీ స్టేట్లో ఎలా ఉంది అడుగుతాం అనుకోండి, ఫలానా ఉంది. అయితే మీరు సీన్కి మీ వాళ్ళకి మీ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఇటువంటి కిట్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది, ఇది మీ దగ్గర ఉందా, చాలా మటుకు లేదంటారు. అప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ దాని గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ రకంగా మనం వాళ్ళ ద్వారానే మాకు ఇది రాదు అని చెప్పిస్తాం అన్నమాట. ఫస్ట్ చెప్పించిన తర్వాత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి ఇది వీళ్ళేదో పనికొచ్చేదే నాకు చెప్తున్నారు అని, ఎందుకంటే వాళ్ళ ఫీల్డ్లో చాలా అనుభవం ఉంటుంది. ఈ రకంగా చెప్పడం వల్ల కొత్త ప్రాక్టీస్ ఒక స్టేట్లో ఉన్నది ఇంకొకళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది కదండి. సో ఆ రకమైన ఎస్పెషల్లీ నాన్ క్యాడర్ ఎస్పీలు క్యాడర్ ఎస్పీలు అవ్వడానికి ఈ ఐటీసీ అనేది కోర్స్ కంపల్సరీ మ్యాండేటరీ. అక్కడ వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా బట్ దే ఆర్ వెరీ రిసెప్టివ్ అన్లైక్ ప్రొబేషనర్స్. వీళ్ళు నిద్రపోరండి, ఎందుకంటే ఆల్రెడీ డక్కా మొక్కలు తిని ఉంటారు, ఫీల్డ్లో ఎటువంటి ఛాలెంజెస్ వాళ్ళకి అన్నీ తెలుసును. కాబట్టి దే ఆర్ పీపుల్ హూ హ్యావ్ కమ్ టు లెర్న్ దేర్. మనం తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలని వచ్చి ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు బాగా అటెన్షన్ పే చేస్తారు, వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు మీరు చెప్పేది, అండ్ వాళ్ళు సమర్థవంతంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఆ ఫుల్ ఎఫర్ట్తో వస్తారు. మీరు అన్నట్లు డక్క మొక్క తిని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలుస్తుంది వాళ్ళకి. ఓకే, అంటే మీకు సంబంధం కాని సబ్జెక్ట్ ఒకటి అడుగుతాను. చెప్పండి. ఎఫ్ఎస్ఎల్ అని కాకుండా చెప్పండి. పోలీస్ ఆఫీసర్స్ పబ్లిక్ మధ్యన ఆ గ్యాప్ అనేది తగ్గించడానికి ఏమైనా నేర్పుతుంటారా ట్రైనింగ్లో? అదేనండి యాటిట్యూడ్. ఇప్పుడు టీఎన్ఏలో చాలా ఎవరు ఊహించినటువంటి ఒక అద్భుతమైన అవుట్కమ్ ఏమిటయ్యా వచ్చింది అంటే, అయ్యా మీరు వీళ్ళంతా మేధావి వర్గం వాళ్ళు, యూపీఎస్సీ క్లియర్ చేసి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి మీరేదో నాలెడ్జ్ నేర్పించేది అది హాస్యాస్పదం. ఎవరైనా ఆ లెవెల్లో వచ్చిన వాళ్ళు చదువుకుని నేర్చుకోగలరు. వాళ్ళు ఎందుకు చదువుకోలేకపోతే టైం ఫ్యాక్టర్ అంతే. వాళ్ళకు ఉండే విగరస్ ఫిజికల్ ఎక్సర్సైజ్తో నిద్రలో వచ్చేస్తున్నాయి వాళ్ళకి. చదువుకోగలరు, మీరు మెటీరియల్ ఇవ్వండి. నాలెడ్జ్ కెన్ బి గెయిన్డ్, స్కిల్స్ కెన్ ఆల్సో బీ గెయిన్డ్ ప్రొవైడెడ్ సమ్ టైమ్ ఈజ్ గివెన్ టు దెమ్. యాటిట్యూడ్ హ్యాస్ టు బీ మరి మారల్స్ చిన్నప్పటి నుంచి మనకి ఎందుకు చెప్పారండి? పెద్ద అయ్యాక ఇప్పుడు మారల్స్ పాటించమంటే ఎవరు పాటిస్తారు, ఎథిక్స్ పాటించమంటే ఎవరు పాటిస్తారు? మంచి పాత పద్ధతిలో అవి ఒక పాఠం ఉండేది మనకి, ఒక సబ్జెక్ట్ కింద ఉండేది. అదే ఇప్పుడు రీఇన్వెంటింగ్ ద వీల్ అని వీళ్ళకి చెప్తున్నారు. మంచి చెప్తూ పోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ చైనీస్ అడ్వర్టైజ్ జపానీస్ అడ్వర్టైజ్ చూపిస్తూ పోతే మనకి ఓహో ఇది బాగా మనకి ఎక్కుతుంది బ్రెయిన్లోకి. వాళ్ళు ఏం చెప్పారంటే అదే చెప్పారు, మీరు చెప్తూ పోండి, ఒక ఎథికల్ డైలమాస్ ఇవ్వండి, ఒక సిమ్యులేషన్స్ ఇవ్వండి. బట్ యాటిట్యూడ్ చేంజ్ వస్తేనే పోలీస్ విల్ హ్యావ్ ఎ గుడ్ ఇమేజ్ ఇన్ ది పబ్లిక్. లేకుంటే మనం చెప్పేది పాఠాలు బాగానే చెప్పి వాళ్ళు యాక్షన్లో చూపించకపోతే అది రేపొద్దున ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంత టీచింగ్ కానీ, ఇంత రిసోర్స్ కానీ అన్నీ వేస్ట్ అన్నది దాని నుంచి అవుట్కమ్ వచ్చింది. ఎవరు ఎన్జిఓస్ మీలాంటి మీడియా వాళ్ళు అందరూ అండి, అన్ని వీళ్ళు వాళ్ళని కాకుండా జనరల్ పబ్లిక్ అందరికీ క్వశ్చనర్ ఇచ్చాం. అందరూ ఏకగ్రీవంగా చెప్పింది ఇది, నాలెడ్జ్ కెన్ బి గెయిన్డ్, స్కిల్స్ కెన్ బి అక్వైర్డ్, బట్ యాటిట్యూడ్ ఈజ్ వన్ థింగ్ యూ హ్యావ్ టు ఫోర్స్ఫుల్లీ ఇన్కల్కేట్. ఇవి వాళ్ళు వాడిన మాటలు. ఫోర్స్ఫుల్లీ యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ దీస్ థింగ్స్ సో దట్ దే విల్ బికమ్ ఎ హ్యాబిట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే అప్పుడు ఆ యాటిట్యూడ్ ప్రాబ్లం ఉన్న మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తారు, ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏమైనా చూపిస్తారు? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సైకలాజికల్ ప్రొఫైలింగ్ అని ప్రతి ఒక్క మనిషికి సైకోమెట్రిక్ టెస్ట్ అన్ని చేస్తారండి సైకాలజీ. అంటే నాన్ క్యాడర్ ఎస్పీలు కూడా చేస్తారా? ఎవరికండి? నాన్ క్యాడర్ ఎస్పీలు వాళ్ళకి చేయరండి, ప్రొబేషనర్స్ కంటే కొత్త వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ పాపం అందులో ఆ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు దే ఆర్ వెరీ వెల్ బిహేవ్డ్ థరో జెంటిల్మెన్ అనమాట. వాళ్ళ దగ్గర యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ లేవు. వీళ్ళకి ప్రొబేషనర్స్కి ఇప్పుడు మొక్కై వంగంది మానే వంగుతుందని ఇప్పుడు చెప్పకపోతే వాళ్ళు ఎలాగో ఫీల్డ్లో నేర్చుకుని పడైపోతారు, అది వేరే సంగతి. ఇప్పుడు కనీసం ఈ 4 వాల్స్లో ఉన్నంత వరకు వాళ్ళకి ఇది మంచి అని చెప్పడం వల్ల కనీసం కొన్ని రోజులు కొన్ని ఏళ్ళు మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అందుకని ఇదివరకు ఇదేదో ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉంది, కానీ ఇప్పుడు ఈ టీఎన్ఏ తర్వాత ఏమైందని ఇది ఒక సబ్జెక్ట్ కింద
ఒక 40 మార్క్స్ ఎంతో ఉండే ఒక సబ్జెక్ట్ కింద మ్యాండేటరీ సబ్జెక్ట్ కింద చెప్తే వాళ్ళు వినాలి, విని చూపించాలి. అండ్ వాళ్ళు బిహేవియర్ ఎలా చేస్తున్నారు బయటికి పోయినప్పుడు కానీ ఒక డిస్ట్రిక్ట్ దీంట్లో కానీ దానికి కూడా మార్కులు ఉంటాయండి. డైరెక్టర్ అబ్జర్వ్ చేస్తారండి అక్కడ ఫ్యాకల్టీ అకంపెనీ అవుతారు కదండి. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా, వీడి పబ్లిక్లో వీడు అందరినీ టీంని కలుపుకుపోతున్నాడా, ఈగో చూపెడుతున్నాడా, లేకపోతే ఏంటి అన్నది వాళ్ళకి చెప్పం, వీటికి మార్కులు ఉంటాయని. సో సైలెంట్లీ ది కోఆర్డినేటర్ విల్ అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ డైరెక్టర్ అసెస్మెంట్ మార్క్స్ అనేది దాంట్లో ఉంటాయండి. సో దానివల్ల కూడా కొంత వాళ్ళకి చెయ్యాలి అనేటువంటి ఒక ఏమంటారు దాని ఒక అలవాటు ఏర్పడుతుందండి. ఓకే. తర్వాత ఐపీఎస్ ట్రైనింగ్లో ముందు ఏ స్టేట్కి క్యాటర్ అలాట్మెంట్ ఉందో అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని కూడా అవునండి. అవును అవును. ఎందుకంటే పబ్లిక్తో మాట్లాడాలనుకుంటే రావాలి. కానీ ఇప్పటికీ కొంతమంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకి హోమ్ క్యాటర్ లాంగ్వేజ్ కూడా రాకుండా ఉంటున్నారు కదండి. ఇప్పుడు అందుకనేనండి లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్ అని. లాంగ్వేజ్లో మీరు అన్నట్టు ఇవి కాకుండా కల్చర్ ఆఫ్ దట్ పర్టికులర్ క్రైమ్ ప్యాటర్న్ ఆఫ్ దట్ ఏమండి, అక్కడ ఉండేటువంటి పండగలు ఏమిటి, ఏ ఏ సందర్భాల్లో కొంచెం అరాచకం కావచ్చును, అన్రూలీ కావచ్చును, మాబ్ మెంటాలిటీ రావచ్చును అన్నది ఆ కల్చర్ ఆఫ్ దట్ స్టేట్, సోషియో ఎకనామిక్ పొజిషన్ ఆఫ్ దట్ స్టేట్ అన్నీ కూడా లాంగ్వేజ్లో భాగంగా. ఉత్త లాంగ్వేజ్ ఓనమాక గుణింతాలంటే ఎవరు చదువుతారండి, బోర్ అయిపోతుంది వాళ్ళకి. దీన్ని దానికి జోడించాలన్నది కొత్త కాన్సెప్ట్ పెట్టారు. కల్చర్, సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ స్టేట్ షుడ్ ఆల్సో ఫార్మ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లాంగ్వేజ్. అప్పుడు ఏంటి అంటే వాళ్ళు సీరియస్నెస్ ఉంటుంది, ఇది మనకొచ్చే వ్యవహారమే అని చెప్పి వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే ఎక్కువ ఒక విక్టిమ్ వచ్చినప్పుడు ఎటువంటి పదజాలం వాడాలి ఆ లాంగ్వేజ్లో భాగంగా అవన్నీ కూడా. సో పబ్లిక్ స్పీకింగ్, లాంగ్వేజ్, కల్చర్, క్రైమ్ ప్రొఫైల్ ఆఫ్ దట్ స్టేట్ అన్నీ మిళితం చేసి లాంగ్వేజ్ క్లాసులు. కరెక్ట్ మేడం. ఆ క్లాస్ కూడా చాలామంది డుమ్మా కొట్టో లేదా ఆ క్లాస్ ఇగ్నోర్ చేస్తూ ఇప్పటికీ కొంతమంది లోకల్ లాంగ్వేజ్ రాని వాళ్ళ ఆఫీసర్లు కొంతమంది ఉంటారు, వాళ్ళ మీద యాక్షన్ ఏముంటుంది? వాళ్ళు అనుభవిస్తారండి. ఎందుకంటే ఫర్ దేర్ వెరీ సర్వైవల్ ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఇప్పుడు అవగాహన లేకపోతే పబ్లికే అతన్ని అంటారు ఇతనికి లాంగ్వేజీ రాదు, ఏం అర్థం చేసుకో, ఒకటి చెప్తే ఒకటి చెప్పాడని. ఇప్పుడు భయానికి అన్నా కూడా వాళ్ళు నేర్చుకోవాలని ఉత్సాహం లేకుండా భయానికి సర్వైవల్ అవ్వలేము అన్నటువంటిది ఒక ఇన్కల్కేట్ చేస్తామండి వాళ్ళల్లో. ఇన్కల్కేట్ చేసి దిస్ ఈజ్ ఎ లాంగ్వేజ్, యూ హ్యావ్ టు పాస్ దిస్ ఎగ్జామ్. ఎలాగైతే హార్స్ రైడింగ్ లేకపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావో అవమానంగా నేను ఎన్నిసార్లు ఫెయిల్ అవుతాడు, నేర్చుకోవాలి. పైగా ఎసెన్షియల్ అతనికి ఒక సర్వైవ్ అవ్వాలంటే ఒక స్టేట్లో ఒక లాంగ్వేజ్ రాకుండా నేను అండ్ యూజర్ ప్రొబేషన్ ఫ్రెండ్లీగా తయారు చేశారు. బ్యూటీ ఏంటంటే ఇదివరకు దానికి ఇప్పటికి ఇది ఒక బర్డను, ఇది ఒక స్ట్రెస్ మనకి అని కాకుండా ఇది ఒక ఎసెన్షియల్, ఇట్ ఈస్ అసోసియేటెడ్. ఆ మ్యాండేటరీ చేయటం వల్ల అండ్ ప్రొబేషనర్ ఫ్రెండ్లీ, ఐఎమ్ అగైన్ యూజింగ్ దట్ వర్డ్. ప్రొబేషనర్ ఫ్రెండ్లీ ఏంటంటే మనం ఒక క్రియేట్ చేస్తాం సిచ్యువేషన్ ఏమని అంటే ఇది లేకుంటే నీ మనగడ లేదురా నాయన. నువ్వు కల్చర్ తెలుసుకోకపోతే, క్రైమ్ ప్రొఫైల్ తెలుసుకోకపోతే, వాళ్ళ భాష తెలుసుకోకపోతే, అక్కడ పండగ ఏంటో దాని సందర్భం ఏంటో ఎటువంటి అరాచకాలు అవుతాయో అక్కడ తెలుసుకోకపోతే నీ పోలీసింగ్ వేస్ట్, నువ్వు అన్పాపులర్ అయిపోతావు అన్నది ఒక ఇన్కల్కేట్ చేసి అది ఎసెన్షియల్ అని చెప్పడం ద్వారా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి మనం అలా ట్రెడిషనల్ వేలో లాంగ్వేజ్ నేర్పించడం కాకుండా యూనివర్సిటీలో నేర్పిస్తాం అలా కాకుండా ఏది అసలు మనం దాంట్లో ఆల్ఫాబెట్స్తో మొదలు పెట్టాము. ఆల్ఫాబెట్ కాకుండా ఈ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఈ మాట వాడితే దీని అర్థం ఇది. సో ఆ రకంగా మనం చేస్తాం, ఒక లాంగ్వేజ్ లాగా నేర్పించామండి. అది జనరల్గా మీరు తమిళనాడు తీసుకోండి. అవునండి. తమిళం తెలిసిన నాన్ కేటర్లు, తమిళం తెలిసిన నార్త్ ఇండియన్ వాళ్ళకి కూడా తమిళ మాట్లాడితే వాళ్ళంతా పైకి కూర్చోబెడతారు. ఇక్కడ మావాడు అని ఓన్ చేసుకుంటారు. అది వేరే స్టేట్లో ఆ యాటిట్యూడ్ లేదు పబ్లిక్లో. ఎవరైతే వచ్చారో కొన్ని కానీ తమిళనాడు మాత్రం చాలా పర్టికులర్గా ఉంటారు. మీరు నాగాలాండ్ వచ్చి తమిళ మాట్లాడి, ఎందుకంటే ఆంధ్రాలో కూడా ఆంధ్రాకి వచ్చిన మిగతా వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు తప్పిస్తే మన వాళ్ళు ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అంత ఇష్టపడరు. కానీ తమిళనాడులో నేను చూసాను మేడం, తమిళనాడులో మీరు నాగాలాండ్ ఆయన వచ్చి తమిళ నేర్చుకుని మాట్లాడితే మావాడు అంటారు. అవును. కానీ తమిళ ఉంటే తమిళ మాట్లాడిపోతే మాత్రం వాళ్ళు దూరం పెడతారు, ఇంగ్లీష్ మాట్లాడితే హిందీ మాట్లాడతారు. అవునండి. అవును. కాబట్టి అంటే పబ్లిక్కి వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడితే పబ్లిక్ ఒక కష్టం తెలుస్తుంది, వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటారు. కరెక్ట్. అదొక ప్రాబ్లం కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంటుంది. రెండోది కరప్షన్ మీద
అందుకనేనండి కరప్షన్లో కూడా మనం ఎందుకు అన్పాపులర్ అవుతున్నాం, ఇంత మనం ప్రొఫెషన్ దగ్గర చేయగలిగాం. నుంచి కరప్షన్ స్టార్ట్ చేస్తున్నారు కదా కొంతమంది. అదేనండి, అందుకనే దాంట్లో ఎథిక్స్ అన్నది యాటిట్యూడ్లో భాగంగా ఎథిక్స్ అన్నదానికి పెద్దపీట వేసి దానికి కూడా క్లాసెస్ పెట్టి ఎవరు ఐఏఎంలో ఉండేటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఎథిక్స్ మీద పాఠాలు చెప్పిస్తున్నారు. ఎందుకంటే దట్ ఈస్ ఎసెన్షియల్. ఇప్పుడు మారల్స్ ఎథిక్స్ అన్నవి పోవడం వల్లే మంచిగా ఉన్నవాడు వెళ్తాడు, అన్ని ఎథిక్స్ మారల్స్ ఉన్నవాడు అక్కడ ఫీల్డ్లో అతనికి సహకరించేది అతని ఎథిక్స్ మారల్కి చుక్కెదురవుతుంది. ఏంటి అల్టిమేట్గా సూయిసైడ్స్, భరించలేక ప్రెషర్. అప్పుడు ఏమంటున్నారంటే అది ఎలాగా స్ట్రెస్ ఎట్లా మేనేజ్ చేయాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎథిక్స్, మారల్స్, యాటిట్యూడ్స్, ఈ 4-5 సబ్జెక్ట్స్ మీద మంచి అవగాహన అందులో ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్కిల్స్, నాలెడ్జ్, యాటిట్యూడ్ ఈ మూడింటి మీద కూడా మంచి పట్టు వచ్చేట్టుగా ఇప్పుడు మొత్తం కరికులం అంతా మారిపోయిందండి. ఆ రకంగా. ఫైనల్గా మేడం చెప్పండి. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్ నేను చూసినప్పుడు కానీ ఎన్పిఏలో తర్వాత చాలామంది బ్యాచ్కొని తీసుకుంటే పోస్టింగ్ల కోసం మీరు ఎవరి కాలు పట్టుకోవద్దు అనేది చాలా స్పష్టంగా చెప్తారు. మీకు ఒక ఫార్మేట్ ఉంది, ఖచ్చితంగా మీరు ఏఎస్పీ అవ్వగానే ఓఎస్డీ తర్వాత అడిషనల్ ఎస్పీ తర్వాత ఎస్పీ ఆటోమేటిక్గా ఐపీఎస్లకి జరిగిపోతుంటుంది. కానీ ఇప్పుడు కొంతమంది పోస్టింగ్ కోసం కాలు మీద పడడం అన్నది మనం దాని గురించి ఏమైనా చెప్తున్నారా, లేదంటే అంటే ఎన్పిఏలో అంటారా? ఇప్పుడు ఈ ఎథిక్స్ అన్నది మీరు ఇందాక చెప్పినట్టుగా మనకు ఇమేజ్ పెరగాలి అంటే మన ఒక ఇంటిగ్రిటీ ఉన్న ఆఫీసరు, ఒక నిక్కచ్చైన ఆఫీసరు అని మనం పేరు తెచ్చుకోవాలంటే ఇవి వెదర్ ఇట్ ఈస్ పోస్టింగ్ ఆర్ కరప్షన్ ఆర్ అండర్స్టాండింగ్ ద పొలిటీషియన్ అండ్ దెన్ నాట్ ఈల్డింగ్ టు దేర్ విషెస్, ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఎథికల్ దీంట్లో చెప్తారండి. ఎథికల్ డైలమా కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా కావాలి వాళ్ళకి, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద కానీ యాటిట్యూడ్స్ మీద కానీ ఒక స్పెషల్ సబ్జెక్ట్స్ కింద, ఇది ఆప్షనల్ మనం వింటే విన్నాం మార్కులు వస్తే వచ్చే పాస్ అయ్యేది కాకుండా అది ఒక సబ్జెక్ట్ కింద ఒక ఎక్స్పర్ట్ని తెచ్చి వాళ్ళకి అవగాహన ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మీద కూడా ఏమైనా చెప్తుంటారా? అవునండి. ఇప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ ఎక్కువ వాళ్ళకి అయ్యేది. ఇప్పుడు మనం అనుకున్నది ఒకటి ఉంటుంది, అక్కడ వెళ్ళేసే సిచ్యువేషన్ మన కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అది ఆ క్రైసిస్లో కూడా మన కూల్ ఉంచుకుని మనం రియాక్ట్ అవ్వకుండా ఏ రకంగా సిచ్యుయేషన్ని మేనేజ్ చేయాలి అన్నది కూడా మనం ఆ సిచ్యుయేషన్స్ క్రియేట్ చేస్తాం, సిమ్యులేట్ చేస్తాం. మాబ్ వచ్చి అరుస్తూ ఉంటుంది, పెల్టింగ్ స్టోన్స్ కూడా వేస్తాం, రాళ్ళేమో పేపర్ బాల్స్ తీసి వేస్తున్నట్టుగా వాళ్ళని గెరావ్ చేస్తున్నట్టుగా అంత సిమ్యులేషన్ చేస్తామండి. నువ్వు ఆ పరిస్థితుల్లో ఏం చేస్తావు అన్నది ఒక సిచ్యుయేషన్ త్రో చేసి వాళ్ళ ద్వారానే ఇలా చేసాం మీరు తప్పు, ఈ రకంగా చేసి ఉండాల్సింది అన్నది వాళ్ళే దే విల్ కమ్ అవుట్ విత్ ది సొల్యూషన్స్. అంటే ఆ రకంగా కూడా. సార్ ఫైనల్గా మేడం చెప్పండి, ఇప్పుడున్న బ్యాచ్ బయటకు వస్తుంది, ఆ బ్యాచ్కి ఎలాంటి ఎథిక్స్ యాటిట్యూడ్ నేర్పారు, ఎఫ్ఎస్ఎల్లో ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? అంటే ఇప్పుడు 73 RR వెళ్ళిపోయారండి, కానీ కోవిడ్ అది మూలం వల్ల 74 కొంచెం లేటుగా వస్తున్నారు. వాళ్ళు డిసెంబర్లో రావాల్సిందే, ఇప్పుడు మార్చిలో ఎప్పుడో వస్తారు. ఆ మార్చికి నేను 65 అయిపోతుంది కాబట్టి నేను ఉండకపోవచ్చు. నేనే ఏ విధంగా అనుకున్నానంటే నేను ఉన్నా లేకున్నా సిస్టమ్ విల్ రన్, అనదర్ అసిస్టెంట్ డైరెక్టర్ మే కమ్. సో నా కింది వాళ్ళని కూడా నేను ఎలా తర్ఫీదు ఇచ్చానంటే ఈవెన్ ఇన్ మై అబ్సెన్స్ దే ఆర్ ఏబుల్ టు టేక్ ది క్లాసెస్. ఒకటి దాంట్లో మీరు ఏమన్నారంటే ఈ రాబోయే వాళ్ళకి ఎలాగా అన్నది, systems are in place and irrespective of somebody is there or not, there are structured, established procedures and then syllabus, everything is structured irrespective of the person existing or non-existing. Once a procedure is well established, then for others it's only to follow that, that's it, so simple. ఎవరైతే ప్రెడిసెసర్ అతని కష్టాలు వాళ్ళకి కష్టాలు, కానీ వన్స్ ద ప్రొసీజర్స్ ఆర్ ఇన్ లైన్ డాక్యుమెంటెడ్. ఇప్పుడు ప్రతిదీ ఏమంటారంటే మీతోనే మీ నాలెడ్జ్ వెళ్ళిపోకూడదు. వాట్ ఎవర్ గుడ్ దట్ యూ హ్యావ్ డన్, వాట్ ఎవర్ కాంట్రిబ్యూషన్ దట్ యూ హ్యావ్ మేడ్ టు ది డిపార్ట్మెంట్, ప్లీజ్ డాక్యుమెంట్ ఇట్. సో ఐ హ్యావ్ టు డాక్యుమెంట్ వాట్ ఎవర్ ప్రొసీజర్, వాట్ ఎవర్ మెథడాలజీ ఐ హ్యావ్ అడాప్టెడ్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ద బ్యాచ్, ఐ నీడ్ టు డాక్యుమెంట్ ఇట్. సో ఆ డాక్యుమెంటేషన్ ఉంటుంది కాబట్టి irrespective of the person existing or not, they have to follow if it is a good practice. ఆ రకంగా డాక్యుమెంటేషన్ అన్నది ఇవాళ రేపు చాలా ఇంపార్టెన్స్ ఉంది. వీడియోలు మనం చెప్పిన పాఠాలు కానీ పెద్ద వాళ్ళు ఒకసారి ఉంటారు, ఉండకపోతారు,
అవైలబుల్గా ఉంటారు, లేకపోతే ఆ వీడియో క్లిప్పింగ్స్ అదొక లైబ్రరీ. అట్లా రకరకాల మెథడాలజీస్ అడాప్ట్ చేస్తున్నారండి ఆ ప్రిజర్వ్ చేయడానికి కానీ, ఆ ఇన్ఫర్మేషన్ని పర్కులేట్ చేయడానికి కానీ. ఆ రకమైన ఓకే, ఇప్పుడు మీరు రిటైర్ అవుతున్నారు, అవునండి. తర్వాత ఏం చేస్తారండి? అంటే వీళ్ళందరి మీద మీ అనుభవం అంతా కలిపి బుక్ రాస్తారా, లేదు ఇటువంటి ఆఫీసర్లు అందరూ కూడా తర్వాత వెళ్ళి క్లాసులు చెప్తుంటారు? నేనేమనుకున్నానంటే ఎవిడెన్స్ క్లినిక్ అని ఒకటి నాకు ఒక ఐడియా. అంటే ఏంటంటే వీళ్ళు ప్రజెంట్ చేస్తున్న ఎవిడెన్స్ వీళ్ళు అనుకుంటున్నారు మంచి ఎవిడెన్స్ అని, దానిలో ఉండే లోపాలు ఏమిటి, దాన్ని ఏ రకంగా ప్రజెంట్ చేస్తే అది అడ్మిట్ అవుతుంది. ఎందుకంటే లా కూడా నేను నేర్చుకున్నాను కాబట్టి 3 years లా చేశాను. ఎవిడెన్స్ క్లినిక్ పెడతారా అని ఒక ఆలోచన. ప్లస్ యూట్యూబ్లో కూడా నేను బ్లాగ్స్ ఒక కమర్షియల్గా కాకుండా, ఇచ్చాడు ఏదో దేవుడు భగవంతుడు డబ్బులు సరిపోతున్నాయి చాలు పెన్షన్ వస్తుంది, నేనేంది ఇంకా పోలీసులకి ఏమన్నా మనం చేయదలుచుకుంటే బ్లాగ్స్, ఇప్పుడు వెబ్సైట్ పెడితే డబ్బులు అవుతాయి, బ్లాగ్స్కి డబ్బులు అవ్వవు కదా. సో బ్లాగ్స్లో రాసి వాళ్ళకి కరెంట్గా లేటెస్ట్గా వస్తున్నటువంటివి కానీ వాటిలో సారాంశం వాళ్ళకి పెడితే ఒక్కసారి బ్లాగ్ చూడంగానే వాళ్ళకి అర్థమైపోయేలాగా. అలాగే ఇంకేమన్నా ఆన్లైన్ క్లాసులు ఉంటే ఓపిక ఉంటే వెళ్ళి చెప్తే కూడా అది మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నానండి. బుక్స్ అంటారా, డెఫినెట్గా. ఎందుకంటే మన కేసులు కానీ అవి పుస్తకాలు ఎవరు రాయరు, మన అనుభవం మనకే ఉంటుంది. కాబట్టి అలాంటివి అన్న సమ్ గుడ్ ప్రాక్టీసెస్ విచ్ ఐ అబ్జర్వ్డ్ డ్యూరింగ్ మై కెరీర్, ఐ కెన్ ఆల్సో ఐ థింక్ ఐ షుడ్ డాక్యుమెంట్ దట్ ఆల్సో. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వచ్చిన తర్వాత ప్రజలకు మంచి సేవ చేయడానికి ఇంతకు మంచి మళ్ళీ వేరే డిపార్ట్మెంట్ లేదంటున్నారు అవధాని గారు. ఆమె చెప్తున్నట్లుగా నేషనల్ పోలీస్ అకాడమీ నెంబర్ 1 అకాడమీ. అక్కడికి వచ్చిన తర్వాత ఒక సిస్టమ్ ఫాలో అయితే ఖచ్చితంగా ప్రజల్లో మీరు వెళ్తే మంచి పేరు వస్తుంది అంటున్నారు శారదా అవధాని గారు. ఇది ఈ వారం శారదా అవగాహన తన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, Subscribe. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. subscribe I Dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe I Dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.